అసలు మనిషి ఎలా జీవించాలి అనేది తెలుసుకోవాలంటే రామాయణ భారత భాగవతాలు మించిన పుస్తకాలు లేవు. సమాజ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా పరిపాలించాలి, ఎన్నో మనకి నేర్పించాలనుకున్నారు. 2 కమ్యూనిస్టు కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మాతృమూర్తి శ్రీరామచంద్రుణ్ణి పట్టుకొని ఆవిడ నడవడమే కాకుండా మనల్ని నడిపించడానికి ముందుకు వచ్చారు. రామ మార్గం అనేటటువంటి పుస్తకాన్ని వారు రాశారు. రామాయణం ఎందుకు చదవాలి అంటే ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం కోసం రామాయణం చదవాలంటారు సార్. మాట్లాడడంతో పాటు ఎలా వినాలి కూడా నేర్చుకోవాలంటే రామాయణమే చదవాలి సార్. ఆలోచన నుంచి అది వాక్ రూపం ధరించి కంఠాన్ని దాటుకొని, పళ్ళను దాటుకొని, పెదాలని దాటుకొని, ఇన్ని దాటుకొని రావాలి. అంటే అట్లాడే మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి మనకు మన శరీర నిర్మాణంలోనే చూపించాడు. భగవంతుడు ఉన్న తప్పులను చూపిస్తూ దానికి సమాధానం కూడా ఇస్తూ వచ్చాడు సార్. పిల్లలు ఎలా ఉంటున్నారో చూసుకో, ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించుకో. 11 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లలందరితో కంపల్సరిగా బాలకాండ చదివించాలి అని తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి అన్ని మనకు అక్కడ ఇచ్చాడు. రోజు చూసే తమసానదే, కానీ ఆ రోజు ఆయనకి కొత్తగా ఉంది. ఆయన తర్వాత వెళ్తారు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా నారద మహర్షి వచ్చి రామకథ మొత్తం చెప్పి రాయమన్నారమ్మా, రాయమంటావా అన్నాడు. ఆయనకి సీతాదేవి మామూలు సీతాదేవి కాదని ఆయనకి తెలుసు. మానిషాధ ప్రతిష్టాంత్వా మాగమా శాశ్వతే సమా క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని మొదటి శ్లోకం అని చెప్పి చెప్తుంటారు. రామకథ మొత్తం ఆ శ్లోకంలోనే ఉంటుంది. విశ్వామిత్రుడు తీసుకెళ్లి ఆయన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు ఇచ్చేసాడు. ఈయన పట్టాభిషేకం చేసుకుని అయోధ్యలో కూర్చుంటే మరి రాక్షస సంహారం ఎలా జరుగుద్ది? కైక ఆయన్ని అడవులకు పంపించకపోతే రామాయణం జరిగేది కాదు. నమస్తే సదావత్సలే మాతృభూమే. నమస్కారం మిత్రులారా, నేను మీ మదన్ గుప్తా. వెల్కమ్ టు మదన్ టాక్స్. మనం అనేక మందితో, అనేక లబ్ధ ప్రతిష్ఠులతో మనం ఈ చర్చా వేదిక నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి ముద్దుగా మనం ఇష్టాగోష్ఠి అని పేరు పెట్టుకున్నాం. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ని మనతోటి ఇక్కడ పంచుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా అటువంటి ఒక మాతృమూర్తి మనకు మార్గదర్శనం చేయడానికి విచ్చేశారు. వారిని మీకు పరిచయం చేసే ముందు వారిని గురించిన 2 విషయాలు మనం తెలుసుకుందాం. వారి పేరు ఇనగంటి లావణ్య గారు. పుట్టినిల్లు నార్లవారి ఇల్లు, మెట్టినిల్లు ఇనగంటి వారు. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే, మీరు మీ తరానికి తెలియకపోవచ్చు, నార్ల వెంకటేశ్వరరావు గారు ఒకప్పుడు గొప్ప పాత్రికేయులు, చాలా అద్భుతమైన విశ్లేషకులు, అయితే కమ్యూనిస్టు భావజాలం. అలాగే ఇనగంటి వారు, ఇనగంటి వెంకటేశ్వరరావు గారు అని అంటారు వారిని. వారు కూడా కమ్యూనిస్టు భావజాలానికి ఇదైనటువంటి వారు. అటువంటి 2 కుటుంబాలకు సంబంధించిన, 2 కమ్యూనిస్టు కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మాతృమూర్తి శ్రీరామచంద్రుణ్ణి పట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఆవిడ నడవడమే కాకుండా మనల్ని నడిపించడానికి వారు ముందుకు వచ్చారు. మేము కలిసి చాలా కార్యక్రమాలు చేశాము. ఆమెతో ఎప్పుడు నేను మాట్లాడినా చివరికి పిల్లల దగ్గరకు వచ్చి టాపిక్ ఆగిపోతుంది. ఎందుకనంటే పిల్లలు బాగుపడాలి, పిల్లలు తెలుసుకోవాలి, పిల్లలకు నేర్పించాలి, పిల్లలకు చెప్పాలి అనేది ఆ మాతృమూర్తి యొక్క గొప్ప సందేశం. రేపటి జనరేషన్ తయారైతే ఒక మంచి సమాజం తయారవుతుంది అనే ఉద్దేశంతో ఆవిడ తన రచనా వ్యాసంగాన్ని మొదలుపెట్టారు. ఆవిడ రామ మార్గం అనేటటువంటి పుస్తకాన్ని వారు రాశారు. అంతేకాకుండా రామాయణంలో చిన్న కథలు, మన పిల్లలకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దానికి ఇంకొకటి ఇటువంటి పుస్తకాలు రాశారు. అంతేకాకుండా హనుమాన్ చాలీసాలో హనుమంతుడి అద్భుత దర్శనం, ఇలాంటి పుస్తకాలు రాసి సమాజంలో
ఆధ్యాత్మికతనే కాకుండా సామాజిక చైతన్యాన్ని కూడా తీసుకువస్తున్నటువంటి మాతృమూర్తి వారు ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఫిల్ పిహెచ్డి చేశారు. వారికి నాకు ఉన్న ఒక అనుబంధం ఏమిటంటే వారు హిందీ ఎంఏ చేశారు, నేను హిందీ ఎంఏ చేశాను. వెల్కమ్ టు మదన్ టాక్స్ లావణ్య గారు. నమస్కారం. నిజంగా ఈరోజు మీతోటి మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఎన్సైక్లోపీడియా అని అంటారు. ఎన్సైక్లోపీడియా అంటే మీరు రామాయణం ఎన్సైక్లోపీడియా. అదేం లేదు సార్, ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం జీవితంలో అంటే మనుషులుగా పుట్టాము పోయాము అని కాకుండా మన జీవితానికి అనేది సార్థకత చేసుకోవాలి కదా సార్. మనకి 4 యజ్ఞాలు చేయమన్నారు. ఆ 4 యజ్ఞాల్లో ఒకటి దైవ యజ్ఞం కదా. సో మిగతా యజ్ఞాలు మాకు చేసే అవకాశం ఎటూ ఉండదు. ఎందుకు ఉండదు మేడం? అంటే తల్లిదండ్రుల్ని గౌరవించడం, పూజించడం అవన్నీ ఉంటాయి. కాదు మరి అవన్నీ చేస్తాం. మిగతా కార్యక్రమాలు ఇప్పుడు పితృయజ్ఞము బిడ్డల్ని కానీ మంచిగా పెంచడానికి పితృయజ్ఞం. అండ్ దైవయజ్ఞం పూజలు పునస్కారాలు చేసుకోవడం. మరి ఋషి రుణం తీర్చుకోవాలి కదా మేడం. మరి అవి చేయాలంటే ఇదే కదా సార్. ఆ విధంగా అంటే ఆ విధంగానే కూడా కాదు సార్, అసలు మనిషి ఎలా జీవించాలి అనేది తెలుసుకోవాలంటే రామాయణ భారత భాగవతాలు మించిన పుస్తకాలు లేవు. వాటిని మించిన అవి నేర్పించినంతగా ఏవి నేర్పించవు సార్ ఈ రోజుకి అనిపిస్తుంది నాకు. నిజంగా అంటే ఒక తరానికైతే అవి మిస్ అయిపోయినాయి సార్. వాటి గురించి చెప్పడం, ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి వాటికి సంబంధించి పిల్లలకి, అంటే మా చిన్నతనంలో కూడా తెలియక అడిగామనుకోండి, క్వశ్చన్స్ అడుగుతావేంటి, మాట్లాడకుండా విను అనేవాళ్ళంతా. అదే దానికి ఆన్సర్ చెప్పుంటే, అంటే పాపం అప్పట్లో వాళ్ళకి తెలియకపోవచ్చు, వాళ్ళని తప్పు పట్టట్లేదు. అది కనుక చెప్పుంటే వాళ్ళకి తెలియదు అని చెప్పడానికి లేదు మేడం. ఎందుకనంటే ఇప్పుడు ఆనాడు మన సాంస్కృతిక వికాసం బాగానే ఉండింది మేడం. మనకు బుర్రకథలు, హరికథలు అండ్ ఒగ్గు కథలు, ఇంకా అనేక రకాలైన రూపాలు, నాటికలు, నాటకాలు, నృత్య నాటికలు, ఇవన్నీ చాలా ఉండేవి. దాని ద్వారా మన వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రచారం చేశారు. కాకపోతే ఈ కమ్యూనిస్టు భావజాలంతో వాటికి ఒక తరం దూరం అయింది. అంటే అన్ని వాదాలు వచ్చేసినాయి సార్. కమ్యూనిజం, ఫెమినిజం, ఇంకో ఇజం, చాలా ఇజాలు వచ్చినాయి సార్. ఆ ఇజాలతో అసలు నిజం అనేది బయటికి రాకుండా నిజం మర్చిపోయి ఇజంలోకి వెళ్ళిపోయి ఇజాల్లోనే బతుకుతున్నాం సార్. నిజాన్ని మర్చిపోయాం. నిజం చెప్పాలంటే మనం చెప్పుకున్న ఇజాలన్నీ రామాయణంలో కూడా ఉన్నాయి సార్. సరిగా చూసుంటే మన వాళ్ళు చదవలేదు. కానీ అయితే కొంతమంది కమ్యూనిస్టులు మేడం, నాకు మిత్రులు ఉన్నారు, మంచి మిత్రులు. వాళ్ళు ఒప్పుకుంటారు మేడం. ఏంటంటే మేము ప్రపంచం అంతా జయించగలిగాము, కానీ భారతదేశంలో ఈ సిద్ధాంతాన్ని వేళ్ళూనుకునేలా చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యం, ఇవన్నీ కూడా మా కమ్యూనిజం సిద్ధాంతాల కంటే చాలా గొప్ప సిద్ధాంతాలని నాకు. అంతే కదా సార్. మరి రాముడు, కృష్ణుడు మించిన కమ్యూనిస్టులు ఎవరున్నారు సార్? వాళ్ళకు ఉన్నటువంటి సమదృష్టి అవన్నీ ఇవన్నీ ఒక మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టులకు కూడా లేవు సార్. బయటకు సిద్ధాంతంగా రాసుకోవడం వేరు, ఆచరించడంలో వేరు. కానీ వీరిద్దరు ఆచరించి చూపించలేదా సార్? ఇంత రాజైనా గుహుడితో స్నేహం చేయడం అనేది ఎంత గొప్ప విషయం సార్. ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు సార్? సమానత్వం అంటారు, ఆ సమానత్వం రాముడు చూపించాడు కదా సార్. చక్కగా గుహుడితో స్నేహం చేశాడు, ఆయన ఆలింగనం చేసుకున్నాడు, ఆయనకి ఎంత సమాన హోదా ఇచ్చాడు. మరి వాలి సుగ్రీవుడు గాని కూడా ఏంటి సార్, ట్రైబల్ కదా, ట్రైబల్. మరి వాళ్ళు శబరి, మరి ఆమెతో కూడా ఎంత చక్కగా ఇచ్చేసాడు. ఇంతమందిని కలుపుకుని మరి కమ్యూనిజం అంటే కలుపుకుని వెళ్ళడమే. మరి అదంతా ఆయన చక్కగా అంటే పంచుకోవడాలు కూడా ఉన్నాయి, వర్గ పోరాటాలు. నీవు ఉన్నవాడిని కుట్టు, లేని వాడికి పెట్టు. అది ఎక్కడ ఇప్పుడు మేడం, ప్రకృతి అనేది ఈ అసమానతలు లేకపోతే ప్రకృతిలో వైవిధ్యమే లేదు మేడం. మరి అది ఆ వైవిధ్యం ఉండాలి కదా. అందరూ ధనవంతులయ్యారు. ఈవెన్ మనకి వాల్మీకి వర్ణన చేసేటప్పుడు అయోధ్య ఇంటికి తలుపులకి తాళాలు కూడా ఉండేవి కాదు సార్.
ఎవరికి కూడా వాళ్ళు ఉన్నారు అవసరమే వీళ్ళు లేరని ఉంది. అసూయ ఇప్పుడు కూడా లేదు సార్ కాదు అప్పట్లో. మేడం, అవసరమే ఉంది. అంతే ఇప్పుడు కావలసింది కావలసినట్టు వస్తూ ఉంటే వస్తుంది, సమృద్ధిగా ఇంకొకరి దొరుకుతుంది. ఇంకొకరి సొమ్ము దోచుకోవాలనే ఆలోచన ఆలోచన ఎందుకు లేదు. వస్తుంది అవును. సమాజంలో? ఇప్పుడు ఎప్పుడైతే రాజు ధర్మపరుడు అవుతాడో అవును. ప్రజలు కూడా ధర్మ ధర్మ మార్గంలోనే మార్గాన్ని నడుస్తారు. అనుసరిస్తారు మేడం. అండ్ ప్రజలకు అవసరమైనటువంటి అన్నీ వీళ్ళు చక్కగా చూస్తున్నారు, ఎక్కడ ఏ లోటు లేకుండా. ముఖ్యంగా అంటే అప్పట్లో ఎక్కువ వ్యవసాయ ఆధారమే కదా సార్. మరి ఈరోజు మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి నదుల అనుసంధానం కానీ ఇంకుడు గుంటలని ఏవో చెప్పుకుంటున్నాం. మరి అవన్నీ అప్పటి కాలంలోనే దశరథుడు పరిపాలించాక దశరథుడే అవన్నీ కూడా ఏర్పాటు చేశాడు సార్. మరి అయోధ్య మొత్తానికి సరయూ నది ఒక్కటే కదా ఆధారం. ఒక దానిలో ఉంటుంది సార్. ఒకసారి 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు సార్ కరువు వచ్చింది అయోధ్యకి. కానీ ఆ విషయం ప్రజలకు కూడా తెలియలేదు. ఆఖరి సంవత్సరంలో నీళ్ళు అయిపోవస్తున్నాయి ఏంటా అని అప్పుడు భయమేసి అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళారు. మరి ఆయన 11 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా రాజ్యంలో ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ధనధాన్యాలు సమృద్ధిగా పండేటట్టు, పంటలు చక్కగా పండేటట్లు, ప్రజలకి ఏ లోటు లేకుండా ఏర్పాట్లు చేశాడు. మరి ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన మనం అంటే వాటర్ మేనేజ్మెంట్ ఒకటి, వాటర్ పొల్యూషన్ అవ్వకుండా కూడా చూస్తున్నారు సార్. మరి రాముడు కృష్ణుడు మొదటి నుంచి అదే చెప్తున్నారు సార్, మన ప్రకృతిని జాగ్రత్తగా కాపాడండి, అదే మనకు అన్నీ ఇస్తుంది అని. కానీ మనం ఆ ముఖ్యమైన విషయాన్ని మాత్రం వదిలేస్తున్నాం సార్. చివరికి రాముడు గుడికి వెళ్తాం, కృష్ణుడి గుడికి వెళ్తాం, ప్రసాదం తింటాం, అక్కడే చెత్త పడేసి వచ్చేస్తాం. అంటే వాళ్ళు చెప్పిన మెయిన్ విషయాన్ని వదిలేసి ఆయనకి కొబ్బరికాయ కొట్టడం మిగతా అన్నీ చేస్తాం సార్. అంటే ఈ మాట చెప్తుంటే అన్నను కూడా అంటూ ఉంటారు సార్, మీకు కామెంట్లు కూడా వస్తాయి. ఒక పక్క రాముడి భక్తురాలు అంటున్నారు, మరి ఆమె గుడికెళ్ళి ఇలా అంటున్నారు అని కూడా మిమ్మల్ని కామెంట్ ఎందుకు మేడం? చెప్పిన నిజం మేడం, మూలాన్ని కదా సార్ మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు ఆలయానికి వెళ్ళాము, ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎట్లా వెళ్ళాలా? పంచశుద్ధుల్ని పాటిస్తూ వెళ్ళాలని మనకు శాస్త్రం. అంటే మనోశుద్ధి, వాక్శుద్ధి, శరీర శుద్ధి, వస్త్రశుద్ధి, మనోశుద్ధి, ఇవన్నీ పాటిస్తూ వెళ్ళాలి. మరి ఇన్ని శుద్ధులు పాటిస్తూ నువ్వు అక్కడ పోయి దేవాలయంలో చెత్త చెదారం వేసి రావడం ఎంతవరకు అదే కదా సమంజసం? మరి చూడండి సార్, మనకి రామాయణ కాలంలో భారత కాలంలో కూడా ఎక్కడ మరి స్లోగన్ లేదు సార్. మనకి ఇప్పుడే మరి ఇంత అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుంటున్నాం, సాంకేతికంగా అభివృద్ధి చెందిన ఇవాళకి కూడా మనం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని బోర్డులు పెట్టాల్సి వస్తుంది సార్. ఇంకా మీరు గమనించారా లేదో సార్, నేను ఒకసారి శ్రీలంక వెళ్ళాను. అక్కడ సార్ చిన్న కంట్రీ అయినా ఎక్కడ చెత్త లేదు సార్, ఎంత నీట్గా ఉందో సార్. మేడం ఒక చిన్న విషయం మేడం, చెత్త బుర్రల్లో ఉంది మేడం. అక్కడుండే చెత్తను తీసి బయట వేస్తున్నారు. బుర్రలో ఉండే చెత్తను తీసి, కానీ బుర్రలో ఉండే చెత్తను దులుపుకుంటే దేశంలో కూడా చెత్త. నదులను మనం ఇంతగా పూజిస్తున్నాము, పుష్కరాలు వచ్చినాయి అంటే చాలా ఎంత పాపం అక్కడికి మైకుల్లో మొత్తుకుంటారు, సబ్బులు వాడద్దు, ఈ షాంపూలు వాడద్దు అని. ఇంటి వాళ్ళు స్నానం అంతా నదుల్లోనే చేయడానికి వచ్చినట్టు సబ్బులు షాంపూలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇంక నీకు పుణ్యమే వస్తుంది సార్. పుష్కర స్నానం అంటే అర్థం ఏంటి? దాని అర్థమే మారిపోతుంది కదా. పుష్కర స్నానం షాంపూ స్నానం, సబ్బు స్నానం అయిపోతుంది. మేడం, రామాయణంలో మీరు ఈ టాపిక్ మొదలుపెట్టే ముందు ఒక మంచి మాట చెప్పారు. రామకథ జీవన సుధ అని పేరు పెడదామండి మనం ఈ టాపిక్కి అని అన్నారు. అసలు నిజంగా చాలా ఎట్లా జీవన సుధ, రామకథ ఎలా జీవన సుధ కాస్త వివరించండి మేడం. ఓకే సార్. సార్ అసలు రాముడి రామావతారానికి ముందు మనకి చాలా అవతారాలు వచ్చినాయి. అంటే మత్స్య, కూర్మ, వరాహ, వామన, నారసింహ ఈ అవతారాలన్నీ వచ్చాయి. భాగవతంలో 24 అవతారాలు. అవును సార్, చాలా అవతారాలు ఉన్నాయి. బట్ అటన్నిట్లో కొంచెం సేపు ఆయన ఆ రాక్షసుని సంహరించడానికి వచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ ఒక రకంగా ఆలోచిస్తే దీనికి కూడా రావణాసురుని చంపడానికి నారాయణుడు మానవుడిలాగా వచ్చి చంపేసి వెళ్ళిపోవచ్చు, వామనావతారంలో వచ్చినట్లుగా కొంచెం పెద్దవాడిగా వచ్చి ఆయన చంపేసి వెళ్ళిపోవచ్చు. కానీ అలా వెళ్ళిపోదలుచుకోలేదు సార్. అసలు ఆయన ముందు అవతారం ఎత్తడానికి ముందే ఆయన ఇంత ప్రణాళిక రచించుకున్నాడు సార్. అంటే ఆయన ఫస్ట్ మానవుడికి ఒకటి చెప్పదలుచుకున్నాడు, నువ్వు ఏదన్నా ఒక పని చేయాలి అనుకుంటే ముందు ఒక ప్రణాళిక రచించుకో, ఆ ప్రణాళిక ప్రకారం నీ పని చెయ్యి.
ఎంత ప్రణాళిక చూడండి సార్. ఆయనంటే అవతారం ఎత్తాలని ఆయనకి తెలుసు. నేను ఎత్తే అవతారం గురించి జనాలకి వెళ్ళాలి. అంటే వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఉన్న విషయము ప్రజలకి తెలియదు. అందరూ చదువుకుని అందరూ వేదం చదవలేరు కాబట్టి అటులో ఉన్న విషయాలన్నీ ప్రజలకు వెళ్ళి వాళ్ళ జీవన విధానం బాగుండాలి. నేను రేపు రామావతారం ఎత్తడానికి ఉండేటువంటి కారణం రావణ సంహారం ఒకటే కాదు, సమాజంలో ధర్మాన్ని స్థాపించాలి. దానితో పాటు సమాజంలో చాలా మార్పులు తీసుకురావాలి. మానవ జీవితం ఎలా ఉండాలి, అసలు మనిషి ఎలా బ్రతకాలి, మనిషికి ఉండవలసిన లక్షణాలేంటి, ఎటువంటి లక్షణాలతో మానవుడు ఉండాలి, కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, సమాజ వ్యవస్థ ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా పరిపాలించాలి, అలాగే ప్రజలు కూడా ఎలాంటి వాడిని పాలకుడిగా ఎన్నుకోవాలి. ఇన్ని విషయాలు అంటే ఆయన ఎన్నో మనకి నేర్పించాలనుకున్నారు అంటే సార్. రాజకీయానికి సంబంధించినటువంటి ఇది కూడా ఉంది సార్, అన్నీ నేర్పించాలనుకున్నాడు సార్. అందుకోసమే ఆయన చాలా ప్రణాళిక రచించుకున్నాడు సార్. నేను చేసినటువంటి ఈ పనులన్నీ మరి తర్వాత తరాల వాళ్ళకి అందరికీ తెలియాలంటే అదొక గ్రంథంగా తయారవ్వాలి కదా. అందుకోసం ఒక కవిని కూడా రాయడానికి ఒక కవిని కూడా ఆయన ఎన్నుకున్నాడు. అది కూడా చాలా ముందు నుంచే ఎన్నుకుని ఉంచుకున్నాడు సార్. ఆయనే వాల్మీకి మహర్షి. సో ఇది ఎట్లా మేడం? మనకి స్కాంద పురాణంలో ఉంటుంది సార్. స్కాంద పురాణంలో ఒక కథ, అంటే కథ కాదు, ఆ పురాణంలోనే చెప్పారు. ప్రతి మనకున్న అష్టాదశ పురాణాలన్నిట్లో రామకథ ఉంది సార్. ఉన్నాయి, అవునండి. అలాగే భారతంలో కూడా మనకి రామకథ ఉంది. ప్రతి దానిలో రామకథ ఉంది. సో మనకి ఎక్కడన్నా రామాయణంలో ఇది చెప్పారా అని సందేహం వస్తే మనకి పురాణాలు తీసి చదివితే మనకి వాటి వాస్తవ రూపం, అంటే ఈ ప్రశ్నకి సమాధానం మనకి పురాణంలో దొరుకుతుంది సార్. ఎందుకంటే వాల్మీకి పేరు కూడా మనకి చాలా చోట్ల, ఒక చోట ప్రచేతసరుడు ఉంటుంది, ఒక చోట రుక్షుడు అని ఉంటుంది, ఇట్లా భార్గవుడు అని ఉంటుంది. అసలు ఏంటి వాల్మీకి ఇన్ని పేర్లు ఉన్నాయా అని ఆశ్చర్యపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని పేర్లు ఏంటి, ఆయన పేరు వాల్మీకే కదా అనుకుంటా. ఆయనకి ఇన్ని పేర్లు ఉన్నాయి. మరి దానికి ముందే స్కాంద పురాణంలో రాశారు సార్. ఒకసారి సనత్ కుమారుడును ఒక మహర్షి వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి వేద చర్చ చేసుకుంటూ ఉంటారు సార్. ఇతని పేరు హరీసుడు. ఇతనికి అంటే వాల్మీకి పూర్వజన్మ. ఆ నెమలితో ఆడుకోవటం బాగా ఇష్టం. వాళ్ళ ఇంటి మరి అప్పట్లో ఋషుల దగ్గర అన్ని కుందేళ్ళు నెమళ్ళు అన్నీ ఉండింటాయి కదా. ఆ నెమలితో ఆడుకుంటూ గొడవ చేస్తూ ఉంటాడు. ఇక్కడికి వాళ్ళ నాన్నగారు, నాన్న మేము మాట్లాడుకుంటున్నాము, చిన్నగా ఆడుకో, గొడవ చేయకుండా అని చెప్పిన అది పట్టించుకోడు. ఒకసారి సనత్ కుమారుడు కూడా చెప్తాడు, అయినా కూడా పట్టించుకోడు. ఇంకా గొడవ ఎక్కువ చేస్తూ ఉంటాడు. అంటే దానితో పరిగెత్తడం, పెద్ద పెద్దగా నవ్వుతూ చేయటం అలా చేస్తూ ఉంటాడు. ఎంత చూసి ఎన్నిసార్లు చెప్పినా పిల్లవాడు ఇది అవ్వట్లేదని సనత్ కుమారుడికి కొంచెం కోపం వచ్చి, నువ్వు కిరాత ప్రవృత్తితో ఉండి తర్వాత బ్రహ్మజ్ఞానివయ్యి మహారుషిగా పేరు తెచ్చుకుని ఒక మహాగ్రంథానికి బీజం వేస్తావు అని ఆయనకి శాపం ఇచ్చాడు సార్. అది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే శాపమో వరమో సార్. చూడడానికి శాపంలాగా అనిపిస్తుంది మేడం. మనం అంటే శాపాలు అనుకుంటుంటాం, కానీ మహర్షుల కోపం కూడా సమాజానికి మేలు చేస్తాడు. అవును సార్. వాడికి అది కానీ అది శాపం కూడా కాదు సార్, వరమే ఇచ్చాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఏమనుకోలేదు. ఏంటి సనత్ కుమార్ వాళ్ళ కోపంలో ఇలా అన్నారు, ఆయన అంటే తొందరపడలేదు. సనత్ కుమారుడు గారు ఏం చెప్తున్నారో వాళ్ళ నాన్నగారు విన్నారు. చూడండి సార్ ఇక్కడ అంటే అసలు రామాయణం మనకి చెప్పడానికి ముందే ఎన్ని నేర్పిస్తుందో. సహజంగా రామాయణం ఎందుకు చదవాలి అంటే ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం కోసం రామాయణం చదవాలంటారు సార్. మాట్లాడడంతో పాటు ఎలా వినాలి కూడా నేర్చుకోవాలంటే రామాయణమే చదవాలి సార్. వినడం కూడా చాలా ఇంపార్టెంట్ సార్, మాట్లాడటం ఒక్కటే కదా సార్. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఎందుకు ఒక సామెత వచ్చింది, చెప్పేవాడికి వినేవాడు లోకు అని. ఆ సామెత ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నువ్వు వినటంలోనే మనిషికి కావాల్సినటువంటి జ్ఞానం వస్తుంది సార్. మనకి నవభక్తి విధాల్లో శ్రవణం ఒకటి, మొట్టమొదటి శ్రవణానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు చూడండి సార్. ఇప్పుడు మేడం మొన్ననే ఏదో ఒక వీడియో చేస్తూ దాంట్లో చెప్పాను నేను, దేవుడికి మాట్లాడటమే ఇష్టమైతే 2 చెవులు పెట్టాడు, 2 కళ్ళు పెట్టాడు, 2 ముక్కులు పెట్టాడు, కానీ నోరు ఒకటే పెట్టాడు. ఆయనకు మాట్లాడడం ఇష్టమైతే చెవుల స్థానంలో నోళ్ళు ఉండేవి. అప్పుడు ఎట్లుంటాడో మనిషి ఊహించుకోండి. కాబట్టి దేవుడికి కూడా అందులో ఒక మాట మనం మాట్లాడాలి అంటే మేడం, ఫస్ట్ ఆలోచన నుంచి అది వాక్ రూపం ధరించి మీ నాభి దగ్గర నుంచి కంఠాన్ని దాటుకొని, మీ పళ్ళను దాటుకొని, పెదాలని దాటుకొని, ఇన్ని దాటుకొని రావాలి. అంటే అది ఆ మాటని, నువ్వు మాట్లాడే మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది భగవంతుడు
మనకు లేదు. ఆ నిర్మాణంలోనే మన శరీర నిర్మాణంలోనే చూపించాడు ఇచ్చేసాడు మేడం. సార్. అవును సార్. సో ఆయన ఆలోచించారనమాట. సనత్ కుమారుడి వారు ఏం చెప్తున్నాడు, నా కొడుకుని ఏమంటున్నారని ఎంత బాగా విన్నాడు విని ఆయన ఆశ్చర్యపోయాడు. చూడడానికి శాపంలాగా ఉంది, శాపం లేదు వరం ఇచ్చారు నా కుమారుడికి అని ఆయన సంతోషించాడు సార్. సో ఆ జన్మ అయిపోయింది. తర్వాత ప్రచేతసునికి కొడుకుగా పుట్టాడు, ప్రాచేతసుడు పేరు. చక్కగా తండ్రేమో మంచి వేద విద్య అభ్యసించారు, అందరికీ నేర్పిస్తూ ఉంటారు. కొడుకుని కూడా నేర్చుకోమంటే చదువుకుంటాలే నాన్న ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేర్చుకోవచ్చు కదా అన్న భావన ఆ అబ్బాయికి ఉంది. ఇలాగే కరువు వచ్చి వాళ్ళు ఉన్న ప్రదేశం నుంచి వనాల్లోకి వచ్చి, వనంలో అంటే ఏదో కందమూలాలు పళ్ళు దొరుకుతుంటే అక్కడైతే హాయిగా ఉండొచ్చు అని వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రచేతసుడికి ఏమైంది, వనాలు అడవులు చాలా ఖాళీ ప్లేస్, చక్కగా ఆడుకోవచ్చు. ఇంకా అసలు చదువు మీద ధ్యాసపోయి అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. ఆ తిరిగే సమయంలో దొంగలతో, కిరాతకులతో, వాళ్ళతో వీళ్ళతో పరిచయాలైనవి. నాన్నగారు చెప్పినా వినలేదు, పట్టించుకోలేదు. అంటే మనకి ఇక్కడ కూడా భగవంతుడు ఇస్తున్నాడు సార్, నువ్వు పిల్లలు ఎలా ఉంటున్నారో చూసుకో, ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించుకో, నీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు. ఇవాళ రోజుల్లో చెప్పాలంటే నీ ఫోన్లో నీ కొడుకు ఇప్పుడు ఫోన్లో ఫ్రెండ్స్ కదా సార్, అవును మేడం. ఏం చూస్తున్నారో చూడు. అదొకటే కాదు మేడం, ఇప్పుడు తల్లి తండ్రి ఇద్దరు ఆఫీసులకు పోతారు, పిల్లలు ఆయాలు. స్కూల్లో ఎవరితో తిరుగుతున్నారో, అసలు స్కూలుకి పోతున్నారా లేదా, ఎవరితో తిరుగుతున్నారు, ఎటువంటి పనులు చేస్తున్నారు అని గమనించే తల్లిదండ్రులు చాలా చాలా తక్కువైపోయారు మేడం. అవును సార్. అది మనల్ని అంటే అక్కడి నుంచి అసలు మొదట నుంచి హెచ్చరించుకుంటూ వస్తున్నారు సార్. మనిషి జీవన విధానాన్ని భగవంతుడు ఉన్న తప్పులను చూపిస్తూ దానికి సమాధానం కూడా ఇస్తూ వచ్చాడు సార్. ఏదో వాల్మీకి ఆ ప్రచేతసుడికి అదృష్టం కొద్దీ నారదుడు సప్తమహర్షులు కలిసి, నువ్వు ఇంత తప్పులు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నటువంటి పాపాలు ఎంత పెరిగిపోయినాయో తెలుసా, నీ పాపాలు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పంచుకుంటారో వెళ్ళి ఇంటికెళ్ళి అడిగిరా అంటే, ఎవరు మాకేం అవసరం, మేమెందుకు పంచుకుంటామన్నారు. సో మళ్ళీ వచ్చి ఎవరు పంచుకోనన్నారు అని అంటే అప్పుడు నాకు జ్ఞానోదయం అయిందని. కనీసం జ్ఞానోదయం కలిగించడానికన్నా అక్కడ ఉన్నారు. అంటే ఇవాళ రోజుల్లో కూడా ఉన్నారు సార్, అమ్మమ్మ తాతయ్య నాయనమ్మలు వీళ్ళు ఏదైనా చెప్తే వినొచ్చు. కానీ మనకి సింగిల్ ఫ్యామిలీలు అయిపోయినాయి, ఉమ్మడి కుటుంబాలు లేవు, పెద్దవాళ్ళ మార్గదర్శనం లేదు. ఆ పెద్దవాళ్ళు చెప్పేది ముందు వాళ్ళు ఏదైనా చెప్తుంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పిల్లవాడిని చెడగొడుతున్నారు వీళ్ళు అని అమ్మ నాన్న అమ్మమ్మల్ని తాతయ్యలు ఏం చెప్పనీయట్లేదు. అది చాలా మీదంతా పాత చింతకాయ పచ్చడి అదే అని మనం వాళ్ళకి జీవిత విలువల్ని నేర్పించనీయకుండా చేస్తున్నాను సార్. వాళ్ళ అనుభవాల పాఠాలని పిల్లలకి చెప్తే వాళ్ళు ఎంత అభివృద్ధి చెందుతారు కదా సార్. ఆ అనుభవ పాఠాలను మనం చెప్పనివ్వట్లేదు సార్. అన్నీ ఫోనులో దొరకవు సార్ మనకి. నిజమేనండి, ఫోనులో కూడా తెలియని మనకి ఎన్నో మీలాంటి వాళ్ళ అనుభవం మీరు చెప్తే వింటేనే అది బాగుంటుంది. ఇప్పుడు నేను మీతో ఒక గంట సేపు మాట్లాడిస్తాను, లేకపోతే మీరు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ మీ జీవన సారాన్ని మీరు గంటలో చెప్పగలరా? చెప్పలేము సార్. సో అంటే మీ ప్రతి పి- వయసు మీ నుంచి పిల్లలు అనుభవం ఉంటుంది సార్. మీ పిల్లలు దాన్ని పంచుకోగలరు. అవును సార్. కారణం ఏంటంటే మీతోటి ఉంటారు కాబట్టి. అవును. ఆ అనుబంధాన్ని, ఆ సారాల్ని మన పిల్లలకి అందించలేకపోతున్నాం సార్. ఎందుకంటే అసలు ఇంకో విషయం కూడా వీళ్ళు మర్చిపోతున్నారు సార్. వాళ్ళు ఏమైనా చెప్తున్నారు అంటే వాళ్ళ అనుభవాలు ఒకటే కాదు సార్, అప్పటి కల్చర్ని కూడా చెప్తున్నారు సార్. అప్పటి ఆర్థిక సామాజిక రాజకీయ విషయాలన్నీ మనం పిల్లలకి చెప్తున్నాం సార్. ఓహో, అంటే మన భారతదేశంలో అంటే మన అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనో లేకపోతే నాయనమ్మ వాళ్ళ ఊర్లోనో ఇలా ఉండేదా పరిస్థితి, అక్కడి నుంచి మనం ఎలా మార్పు చెందాం, అభివృద్ధి చెందామనే విషయం మనం పిల్లలకి మనం తెలియనియట్లేదు సార్. ఒక కల్చర్ని కూడా మనం చెడగొడుతున్నాం సార్. ఒక రకంగా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. నిజమే మేడం. అది ఆ వ్యవస్థనంతా మనం పాడు చేసేస్తున్నాం సార్. పాడు చేస్తున్నాం అంటే మేడం, ఇప్పుడు మీరు అన్నారు ఏది ఋషులు వచ్చి ఆయనకి ధర్మబోధ చేశారు అని. ఇప్పుడు ధర్మబోధ చేయడానికి ఎవరికి తీరిక లేకుండా పోయింది. అవును సార్. అది కనీసం ఇట్లాంటి వీటి ద్వారా అయినా కొంచెం పిల్లలు తెలుసుకోగలిగితే
ఇంకా అప్పుడు కూడా మనం పుస్తకాల్లో చాలామంది చెప్తారు రామ అనే చెప్తుంటే ఆయనకి రాక మరా అన్నాడు. అంత రానంత మూర్ఖుడేం కాదు సార్. అసలంటూ చదువుకున్నాడు సార్. కాకపోతే శ్రద్ధ పెట్టలేదు అంతే. నాన్న చదువుకో అంటే నాన్న ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడైనా చదువుకోవచ్చులే, నాన్నతో ఎప్పుడైనా చెప్పించుకోవచ్చు అన్న భావనతో తిరిగాడే కానీ అస్సలు చదువుకోకుండా రామ అన్నది కూడా నోరు తిరిగినంత ఇదిగా అయితే లేడు సార్. వాళ్ళు కూడా రామమంత్రం ఉపదేశం చేయలేదు సార్, పంచాక్షరి మంత్రం ఉపదేశం చేశారు సార్ వాళ్ళు. ఆ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ కూర్చుంటే ఆయన మీద పుట్టలు వచ్చేసింది. మళ్ళా సప్త ఋషులు చాలా రోజులకి తిరిగి వెళ్తా ఈ పుట్టల్లో నుంచి వేడిగా సెగలు ఎన్ని వచ్చేస్తుంటే ఇదేంటి మనం వాళ్ళకున్న జ్ఞాన దృష్టితో చూసి వాళ్ళ కమండలో నీళ్లు పోసి వాల్మీకి అని ఆయన్ని పిలిచారు సార్. పిలిచి ఆ తర్వాత నువ్వు కాశీ క్షేత్రానికి వెళ్ళు, అక్కడ మరలా ఈ పంచాక్షరిని బోధించు, నీకే తర్వాత తెలుస్తుంది అని చెప్పి పంపించారు. ఆయన కాశీ క్షేత్రానికి వెళ్ళి సైకతలింగాన్ని చేసి మళ్ళీ పంచాక్షరిని జపిస్తుంటే శివుడు ప్రత్యక్షమయ్యి ఆయన రామమంత్ర ఉపదేశం చేసి నువ్వు రామాయణ గ్రంథాన్ని రచిస్తావు, ఇక వెళ్ళు అని చెప్పి పంపించాడు సార్. అప్పుడు ఆయన తమసా నది వద్దకు వచ్చి అక్కడ ఆశ్రమం ఏర్పరచుకుని ఇక జ్ఞానబోధ అయింది, వేదాంత జ్ఞానం కూడా అబ్బింది, అన్నీ అబ్బింది. ఏం చేయాలి, నాకంటూ ఒక జ్ఞానం వచ్చింది, జ్ఞానాన్ని నాలో దాచుకోకూడదు, నేను నలుగురికి పంచాలి, నలుగురికి విషయాన్ని తెలియచేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇతలో బ్రహ్మదేవుడు కూడా మరి ఆయన పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఈయన వచ్చేసాడు రాయాల్సినటువంటి వ్యక్తి వచ్చాడు. మరి అతనికి అసలు విషయం తెలియచేయాలి, ఏం చేయాలి, ఏమి రాయించాలి, నారదుడిని పంపించాడు. ఆయన రాగానే అయ్యా మరి ఇక్కడ చూడండి సార్, ఒక సంబోధన మనం మాట్లాడడం ఎలా అని అనుకున్నాం కదా, తపస్సులో మహానుభావుడు, తపస్సాధ్యాయనుడు, చక్కగా వరం మాట్లాడడంలో కూడా ఎంతో చక్కగా మాట్లాడేటువంటి. మరి ఇవాళ రోజున పిల్లల్ని నారదుడు అంటే ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేవాడు. గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు, భక్తిని ప్రచారం చేసి అసలు మొట్టమొదటి భక్తుడు, ఆధ్యాత్మికతని ప్రచారం చేసినటువంటి సాధకుడు ఆయన. భక్తి విధానాన్ని ప్రచారం చేసిన నారద భక్తి సూత్రాలు ఉన్నాయి కదా సార్, ఆయననేమో మన కలహభోజన ప్రియులు చేసేసాం. గురువు ఎంతో మందికి మార్గదర్శకుడు కదా సార్, ఇటు వాల్మీకి కానీ వ్యాసుడికి కానీ ప్రహ్లాదుడికి ఎంతమందికి సార్ ఆయన ఎంతమందికి జ్ఞానాన్ని బోధించాడు. ఆయన మొత్తం మన పురాణాల్లో కనిపించని చోటు లేదు. అవును, ఆయన సరిదిద్దని రాజులు లేరు. చక్కగా ఆయన రామకథని అంటే రాగానే ఈయన అన్ని చక్కగా గౌరవించుకుని ఒక గురువుని ఎలా గౌరవించాలి, గురువుతో ఎలా సంబోధించాలి అంతా మనకి చక్కగా వివరించారు. ఆ తర్వాత కూర్చుని అంటే ఒక శిష్యుడు క్వశ్చన్ అడగటప్పుడు గురువు కూడా ఎంత చక్కగా వింటాడు, అలాగే శిష్యుడు ఒక ప్రశ్న అడిగేటప్పుడు ఇలాంటి ప్రశ్నలు అడగాలి కూడా మరి వాల్మీకి నారద సంవాదంలో తెలుస్తుంది మేడం. మనం ఒక ప్రశ్న అడగాలి అంటే అడిగే ప్రశ్న ఆషామాషిగా ఉండకూడదు, దానివల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి, నీకు కూడా నువ్వు తెలుసుకోవాలనుకున్నటువంటి విషయం తెలియాలి, సమాజానికి ఉపయోగపడాలి, ఆ విధంగా నీ సందేహం ఉండాలి. చక్కగా ఈయన అడిగాడు, అయ్యా మహర్షి మహానుభావుడు మానవుడు అనేవాడు ఎలా ఉండాలి, అసలు ఏ లక్షణాలు ఉండాలి, అలాంటి లక్షణాలు ఉన్న మనిషి అసలు ఎవరైనా ఇప్పటి వరకు చూడండి అప్పటి కాలంలోనే 16 గుణాలు చెప్తాడు. అసలు అప్పటి కాలంలోనే ఆయన అనుకున్నటువంటి లక్షణాలు ఉన్న మనిషి లేడేమో సార్, ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా త్రేతాయుగంలో అడిగాడు. మరి ఈ కాలం అంటే మనం ఇంకేమనుకోవాలి అంటే మొత్తం 56 చెప్తారు సార్. చెప్పి ప్రధానంగా 16 లక్షణాలు. ఈ 16 లక్షణాలు ఉండడం కూడా కష్టమే కాబట్టి ఆయన ప్రధానంగా 16 చెప్పాడు సార్. ఆ 16 లక్షణాల గురించి చెప్పి ఆయన వెళ్ళిపోతే ఈయన ఆ 16 లక్షణాల గురించి ఆ రామకథ గురించి ఆలోచిస్తూ తిరుగుతూ ఉన్నాడు. మరి రోజు చూసే తమసా నదే, రోజు తిరిగే వనమే, కానీ ఆ రోజు ఆయనకి కొత్తగా ఉంది. అంటే ఆయన తనకు తెలిసిన కథ, అప్పటికే జరుగుతూ ఉన్న కథే, పని అయిపోయింది కూడా ఆయన చెప్పలేదు నారదుడు, జరుగుతూ ఉన్న కథే. ఆయన ఆశ్రమానికి వీళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు ఆయన ఆశ్రమానికి వచ్చి అక్కడ ఆతిథ్యం స్వీకరించి వెళ్ళారు. సీతాదేవి అక్కడే ఆయన ఆశ్రమంలోనే లవకుశులకి జన్మనిచ్చింది, అంతా ఆయన ఆశ్రమంలోనే జరిగింది. నారద మహర్షి వచ్చి ఇవన్నీ చెప్పినప్పుడు సీతాదేవి ఆయన ఆశ్రమంలో ఉంది సార్.
ఆయన ఆశ్రమంలో ఉంది ఆమె అప్పటికి. ఓకే ఓకే ఓకే. జన్మనిచ్చి ఉంది. ఆయన తర్వాత వెళ్తారు సీతమ్మ దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా నారద మహర్షి వచ్చి రామకథ మొత్తం చెప్పి రాయమన్నారమ్మా, రాద్దామనుకుంటున్నాను, రాయమంటావా అన్నాడు. ఆయనకి సీతాదేవి మామూలు సీతాదేవి కాదని ఆయనకి తెలుసు తెలుసు కదా. తెలుసు. అంటే మంచిదయ్యా ప్రారంభించు అని చెప్పి ఆమె ఆశీస్సులు కూడా తీసుకున్నారు. చక్కగా రామకథని రాశారు. దాన్ని ప్రచారం చేయడానికి కూడా మళ్ళీ లవకుశలే ఇప్పుడు వాడుకున్నారు. దీంట్లో మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా మేడం, మానిషాధ ప్రతిష్టాంత్వా మాగమా శాశ్వతే సమ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం అని మొదటి శ్లోకం శ్లోకం. అని చెప్పి అవును. చెప్తుంటారు. అవును సార్. అది మనకు రామాయణంలో ఉన్నదా మేడం? అది ఉంది సార్. ఉంది మేడం. ఉంది సార్. దానికి కూడా మనకి అంటే శ్లోకంగా బాగుంటుంది కదా సార్. అవును మేడం. దాని అర్థం ఆలోచిస్తే కూడా ఎన్ని అర్థాలు ఉంటాయో అవును సార్. అవును మేడం. రామకథ మొత్తం ఆ శ్లోకంలోనే ఉంటుంది సార్. నిజమే నిజమే మేడం. ఇప్పుడు అంటే పక్షిని చంపేశాడు అని మనం అంతా చదువుకుంటున్నాం కదా. మరి ఆ చనిపోయినటువంటి పక్షి రావణాసురుడు, ఆ చుట్టూ తిరుగుతున్నటువంటిది మండోదరి. మండోదరి. ఆమె బాధని చూడలేక ఈయనకి బాధ కలిగింది వాల్మీకి. అంటే బాణం వేసిన వాడు కిరాతుడు. కిరాతుడు రాముడు. రాముడు. మరలా సార్ ఆ కిరాతుడు కూడా అక్కడ రియల్గా బాణం వేసి వెళ్ళిపోతాడు కదా. ఆ కిరాతుడు మళ్ళీ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూస్తే కూడా ఆయనకి కనిపించాడు సార్. కనిపించాడు. వెంటనే అంటే ఈయన రామాయణం రాయడానికి నారదుడు ముందు చెప్పాడు. ముందు అంటే ఏ విధానంలో రాయాలో రాయాలి. సూచన అది అది కూడా భగవంతుడే ఇచ్చాడు. ఇచ్చాడు. ఆయనకి అంటే మనసుని కూడా ప్రేరేపించాడు. ఆలోచిస్తున్నాడు, మొత్తం విన్నాడు కథనంతా. ఆ కథనే ఆలోచిస్తూ తిరుగుతున్నాడు. ఎలా రాయాలి, ఏం చేయాలి, ఎలా చెప్పాలి, స్టార్టింగ్ ప్రాబ్లం అన్నట్టు వాల్మీకి మహర్షి ఇక్కడ ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే దానికి ఆధారం కూడా ఈయనే చూపించి వెళ్ళాడు వచ్చి కిరాత్. మరలా ఇంకొకటి కూడా అక్కడ కూడా విష్ణువు లక్ష్మీదేవి వాళ్ళిద్దరిని గురించి కూడా చెప్పుకొచ్చేసాడు. ఆహాహా. సీతారాములు కన్నా విష్ణుమూర్తి రావడం, సీతాదేవి రూపంలో లక్ష్మీదేవి రావడం, వీళ్ళిద్దరూ వనవాసం, ఈయన సంహారం. అలాగే లక్ష్మీనారాయణులు ఎలా ఉంటారనేది కూడా ఆ శ్లోకంలోనే మనకి వర్ణించినటువంటి విధానం. అంటే ఒక శ్లోకంలో ఆయన ఎన్ని అర్థాలు ఇచ్చారో చక్కగా అవును తెలుస్తుంది. మేడం. చాలా అంటే నేను కొంతమంది పెద్దల దగ్గర నేను విన్నది ఎన్ని రకాలుగా దాన్ని అర్థం ఆ, చేసుకో. దానికి అర్థాలు చెప్తారు అంటే అవును. ఆ శ్లోకం మీద ఓ పుస్తకం రాసేయచ్చు రైట్ సార్. రైట్. నిజం సార్. అంత చక్కగా ఆయన వర్ణించి ఇదంతా చేసి మరి రాసిన అంటే అప్పట్లో ఇంత చదువుకోవడం ఇన్ని పుస్తకాల్లాగా ప్రింట్ చేసే వ్యవస్థ లేదు కదా సార్. చక్కగా రాసి దాన్ని 24,000 శ్లోకాలని లవకుశులకి నేర్పించారు. అది కంఠస్థం అంటే ఇప్పుడు కంఠస్థం అని అంటారు. నాకైతే నేను కంఠస్థం అని అనుకోను సార్. అన్ని 24,000 శ్లోకాలు ఈయన నేర్పినప్పుడు వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఆ నేర్చుకునేటప్పుడు వాళ్ళు కూడా ప్రతిదీ అర్థంతో భావంతో లీనమై నేర్చుకున్నారు. ధారణగా ధారణ. నేర్చుకున్నారు. అది నేర్చుకున్న తర్వాత ప్రచారానికి మళ్ళీ వాళ్ళనే తీసుకువెళ్ళారు. ఆ ప్రచారానికి వెళ్ళడానికి ముందే ఇక్కడ శ్రీరాముడు అశ్వమేధ యాగం చేయాలనుకోవటం, గుర్రాన్ని వదలటం, ఇవన్నీ జరిగినాయి సార్. ఈ లక్ష్మణుడి కొడుకు కూడా యుద్ధానికి ఇదంతా రావటం ఇదంతా ఉత్తర రామాయణం. ఉత్తర రామాయణం ఉత్తర వచ్చేసి రామాయణం. కానీ ఒక చిన్న ఇది ఉంది మేడం. ఉత్తర రామాయణం రామాయణంలో భాగమా కాదా అనే ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉన్నది. కానీ మనకి చాలా తెలియని రామాయణంలో తెలియని ప్రశ్నలకు సమాధానం అక్కడే కదా సార్ దొరుకుతుంది. ఇప్పుడు వాల్మీకి ఎవరనేది ఆన్సర్ కూడా ఉత్తర రామాయణంలోనే ఇస్తాడు. సీతమ్మ వారు ఆఖరిన ఆ, సుమేధయాగం అయిపోయే సమయంలో సీతాదేవిని తీసుకురమ్మని ఆమెను మరలా తన పాతివ్రత్యం నిరూపించుకోమన్నప్పుడు వాల్మీకినే చెప్తాడు. నేను ఎవరు, ఆయన గోత్రం ఏంటి, తన తండ్రి ఏంటి, తన పేరేంటి, ఇవన్నీ ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు సార్. అప్పుడే చెప్తాడు, నేను ప్రచేతసుని కొడుకుని, నా గోత్రం ఇది, నేను ప్రాచేతసుడిని, నా పేరు, నేను ఇలా వాల్మీకి అయ్యాను, నా బ్రహ్మజ్ఞానము నా తపస్సు అంతా ఆమె పతివ్రత కాకపోతే నాది జ్ఞానం ఇవన్నీ వృధా అయిపోతాయి, ఇన్ని చాలా తపస్సు అంటే వాగ్దానాలు చేస్తాడు కదా సార్. మరి మనకు ఉత్తర రామాయణంలోనే సమాధానం అవును దొరుకుతుంది. అవును మేడం. మరలా హనుమంతునికి సంబంధించినటువంటి విషయాలన్నీ మనకు ఉత్తర రామాయణంలోనే దొరుకుతాయి. సో మరి అది కాదు అని మనం అనలేము. ఇప్పుడు ఒక శతకోటి ప్రవిస్తరం అంటారు. అవును, ఆ ఉత్తర రామాయణంతో కలిపితే 24,000 శ్లోకాలు అవుతున్నాయి కదా సార్. ఆ, అది లేకపోతే 24,000 24,000 శ్లోకాలు కావు, అవ్వవు కదా కావు, కావు. మనకి. ఆహా, మామూలుగా మనకు దొరుకుతున్న రామాయణం చాలా చిన్నది అని. అవును అవును సార్. అంటే ఆయన దాన్ని విభజించారు సార్. మానవులకి ఇంతవరకు చాలు. సో ఇంద్రుడికి కొంత అంటే
ఆ స్టేజ్లను బట్టి ఎవరెవరికి ఎంత ఇవ్వాలో అన్నీ అందించారు. మొత్తం రామాయణం ఒక్క శివయ్య దగ్గరే ఉంటుంది. శివయ్యకి తెలిసినంతగా ఆ రామనామ మహిమ కానీ రామాయణది రామాయణం. కానీ ఎవరికి తెలీదు, అర్థం చేసుకోలేరు కూడా అని ఒక ఇది ఇప్పుడు కూడా ఉంది సార్. అట్లా శ్రీరాముడికి వశిష్ఠుడు బోధిస్తాడు కదా, అవును సార్. వశిష్ఠ గీత వశిష్ఠ అంటే. గీత. వశిష్ఠ గీతే 6000 శ్లోకాలు. అవును సార్. అవును సార్. సో కానీ వశిష్ఠ గీతని రామాయణంలో భాగంగా చూపించారు. చూపించారు సార్. అవును, అది ఒక సపరేట్ గీత. అది ఆ వశిష్ఠ గీత కూడా చూడండి సార్, మనకి ఎప్పుడో రాముడు రాజ్యానికి రాజైన తర్వాత కూడా కాదు సార్, కాదు కాదు చిన్న వయసులో చిన్న వయసులో. అవును. విశ్వామిత్రుడు రావటానికి ముందు బోధిస్తాడు సార్. బోధిస్తాడు. అవును మేడం. విశ్వామిత్రుడు ఆ, రావటానికి ముందు రాముడు వశిష్ఠ రామాయణం అని రాముడు సినిగ్గా ఉంటాడు. అవును. ఆ, ఏదో అంతా ఏంటిది? పోగొట్టుకున్న వాళ్ళలాగా ఆ సమయంలో ఆయన మొత్తం జ్ఞానబోధ చేస్తాడు. చేస్తాడు. ఆ విధంగా మనకి రామాయణం ఇక్కడ కూడా చూడండి సార్, వాల్మీకి మొత్తం రామాయణం రాశాడు కదా, తన శిష్యులతో ప్రచారం చేయించేటప్పుడు ఆయన ముందు ఒక మాట చెప్తాడు సార్. మేము వాల్మీకి మహర్షి శిష్యులము లవకుశులం అని చెప్పి మేము రామకథ చెప్తున్నాము. ఈ రామకథని వినడానికి ఉన్నటువంటి మొట్టమొదటి కండిషన్ ఏంటంటే అసూయ లేకుండా వినాలి అంటాడు సార్. అందరికీ ఆశ్చర్యపోతారు, వినడంలో అసూయ ఏంటి? చదివేటప్పుడు కూడా అనిపిస్తుంది సార్, అదేంటి ఒకటి వినడంలో అసూయ ఎందుకు ఉంటుంది? కానీ ఇంకొంచెం చదివితే, లోపలికి వెళ్ళి చదివితే అప్పుడు అర్థమవుతుంది సార్. ఇక్కడ చాలామంది గురించి గొప్పగా చెప్తారు, రాముడు గురించి చెప్తారు, సీతమ్మ గురించి చెప్తారు. అబ్బా చెప్పుకొచ్చారులే గొప్పదా అంటే జరిగిపోయిన కదా కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అంటే అక్కడ ఒక రాముడు గురించి ఆయన స్పెసిఫై చేయలేదు సార్. మనుషులు ఎవరైనా కూడా మీకు ఏదైనా ఒక మాట అవతల వాళ్ళు చెప్పేటప్పుడు, ఎవరి గురించి అయినా చెప్పేటప్పుడు అసూయ లేకుండా వినండి అని వాల్మీకి మనకి చెప్తున్నాడు సార్. నీకు నచ్చకపోవచ్చు ఆ వ్యక్తి, కానీ అతనిలో ఒక గొప్పతనం అనేది ఉంది కదా, ఆ గొప్పతనం గురించి చెప్తున్నప్పుడు విను, నువ్వు అతనిలో తప్పులు ఎతకడానికి కానీ ప్రయత్నించాలి. ఇప్పుడు ఉండే వాళ్ళందరూ వాళ్ళే కదా మేడం. రామాయణ వృక్షాలు, అదే రావణ పూజలు. పూజలు. అవును సార్. అంటే అసలు ఆయన చెప్పేటప్పుడు ఒక్క రామ కథ గురించే చెప్పలేదు సార్. అసలు మనిషి ఒక మాట వినటం ఎలా వినాలనేదే రామకథ మొదల నుంచే చెప్పుకొచ్చాడు సార్. ఒక మాట్లాడడం ఎలా మాట్లాడాలో రామాయణం మొత్తం ఉంటుంది, దాంతోపాటు ఎలా వినాలి కూడా రామాయణంలోనే ఉంది సార్. ఏది విన్నదాన్ని నువ్వు ఎలా తీసుకోవాలి అంటే మనకి రామకథ జరగడానికి కూడా వినడం బట్టే ఉంది చూడండి సార్. అవును మేడం. మందర చెప్పిన మాటలు వినడం వల్ల కైకేయి వనవాసానికి, శూర్పణఖ మాటలు వినడం వల్ల రావణాసురుడు సీతాదేవిని అపహరించడం, మరలా వాలి సుగ్రీవుడు ఏం చెప్తున్నాడో వినకపోవడం వల్ల తమ్ముడిని దూరం చేసుకుని చావు తెచ్చుకున్నాడు. చూడండి సార్, వినడం అనేది కూడా ఎంత ప్రాముఖ్యత ఉందో. మాట్లాడడం, ఇప్పుడు వాడు మాయాలేడిగా వస్తాడు చూడండి, మారీచుడు. మారీచుడు రావణుడు చెప్పింది వినడం వల్లే కదా చావు తెచ్చుకున్నాడు. అవును సార్. పాపం. కానీ చెప్తాడు మేడం, వాడు. ఎన్నోసార్లు చెప్తాడు సార్ చెప్తాడు. రాముడు ఏంట అసలు మొట్టమొదట రాముడి గురించి గొప్పగా గొప్పగా చెప్పింది చెప్పింది వాడే. అదే శత్రువు చేత కూడా పొగడబడినటువంటి వ్యక్తి రాముడు. క్యారెక్టర్. కానీ అంతటి గొప్ప రాముడిని ఈ రోజు మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు ఇంకా ఆయన చేసింది ఇది తప్పు అది తప్పు అని అంటే ఈ రోజు కాలంలో ఎలా ఉన్నామో దాని గురించే ఆలోచిస్తున్నారు, కానీ ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచించడం అనేది ఉండట్లేదు సార్. కాదు మేడం, ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం మేడం? అదే కదా ఆ? సార్. ఇప్పుడు రాముడి గురించి చదువుకుంటే ప్రతివాడు రాముడిని ఆదర్శంగా తీసుకుంటే ఈరోజు దేశంలో ఆడబిడ్డలు క్షేమంగా ఉండరు. అవును సార్. మరి ఆ తల్లి కౌసల్య ఎంత గొప్పగా పెంచిందో చూడండి సార్. అంటే స్త్రీలను ఎంత గౌరవించాలి. చివరికి ఆయన ఒక స్త్రీ నీడ కూడా తన మీద పడడానికి ఇష్టపడేవాడు కాదంటే ఎంత గొప్పగా పెంచింది సార్. నీ భార్యను తప్పించి మిగతా ప్రతి స్త్రీ నువ్వు తల్లిగతో చూడమని చెప్పింది మేడం. ఇంకొకటి మేడం, ఒక కౌసల్య కాదు, కైక కూడా. అవును సార్. కైక కూడా ఎంత ప్రేమగా పెంచుద్ది. పెంచింది. సరే, ఆ బహుశా అది కూడా లోక కళ్యాణం కోసమే అంటే సార్ పంపించింది. ఇక్కడ మనకు ఒక విషయం ఉంది సార్, ఇంకొక యాంగిల్ ఆలోచించండి. అదే విశ్వామిత్రుడు తీసుకెళ్లి ఆయన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు ఇచ్చేసాడు. ఇస్తాడు. రాక్షస సంహారం మొదలు పెట్టించాడు. ఆ తాటకతో సుబాహుని చంపించాడు. ఇంకా రాక్షసులు ఉన్నారు. ఈయన పట్టాభిషేకం చేసుకుని అయోధ్యలో కూర్చుంటే మరి ఆ రాక్షస సంహారం ఎలా జరుగుద్ది? నేను అదే ఇంకా అంటున్నాను. మరి ఆయన ఇచ్చిన ఆయుధాలు కైక ఆయన్ని అడవులకు పంపించకపోతే అవును సార్, రామాయణం జరిగేది కాదు. కాబట్టి రామాయణానికి మూల బిందువు కైక. అండ్ నాకు ఇంకొక ప్రశ్న వేశాడు మేడం. వశిష్ఠుడు
రాముడికి చదువు చెప్పాడు. ఆ. ఏది వేద విద్య అక్కడి నుంచి ఆధ్యాత్మిక విద్య ఇవన్నీ నేర్పించాడు. అస్త్ర విద్యలు ఈయన విశ్వామిత్రుడు ఇచ్చాడు. మరి శస్త్ర విద్య ఎక్కడ నేర్చుకున్నాడు? అది కూడా విశ్వామిత్రుడే ఇచ్చాడు కదా సార్. శస్త్ర విద్యని ఇవ్వలేదు మేడం, అస్త్ర విద్యలే నేర్పించాడు ఆయన. బల అతి బల దాని తర్వాత మిగతా కానీ దానికి ఉన్నది మేడం రామాయణంలో. కైక నేర్పిస్తుంది మేడం. కైక దగ్గర కూడా నేర్చుకుంటాడు. కైక భరతుడి నేర్పిస్తుంది. కన్నా కూడా ఎక్కువ రాముడికే నేర్పిస్తుంది. ఎక్కువగా రాముడికే నేర్పిస్తుంది. అసలు రాముడు అంటేనే చాలా ఇష్టం. అసలు మొదట ఇది మందర వచ్చి చెప్పినప్పుడు కూడా చాలా ఆనందపడి నగలన్నీ ఇచ్చేసి ఈ అయోధ్యకి సరైన రాజు రాముడే, రాముడు పరిపాలించినట్టు ఈ భూమండలాన్ని ఎవ్వరు పరిపాలించలేరు అని రాముడిని మెచ్చుకుంటుంది. అప్పటికి ఆమె నన్ను పిచ్చిదానివా, నీ కొడుకు కాదు అవుతుంది అంటే, అవును నా కొడుకు కన్నా ఈవెన్ దశరథుడి కన్నా కూడా రాముడైతేనే చక్కగా పరిపాలించగలడు, రాముడే రాజు అవ్వాలి, రాముడు రాజు అయితేనే ప్రజలు క్షేమంగా ఉంటారు అంటే తనకి తెలుసు. ఇదంతా చెప్పింది కదా. తర్వాత మరి ఎందుకు ఒప్పుకుందంటే మనకు చూడడానికి చెప్పుడు మాట విన్నట్లు అంటే మనకొక సందేశం సార్ అది. అంటే చెప్పుడు మాటలు వింటే ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి అనేది ఒక ఇండికేట్ ఇవ్వడానికి అదొకటి ఉంది. ఇంకొకటి మరి ఆమెకు కొంచెం రాజనీతిజ్ఞత తెలుసు, ఇవన్నీ తెలుసు కాబట్టి మరి విశ్వామిత్రుడు ఇచ్చిన ఆయుధాలు, ఈ రాక్షస సంహారం ఇవన్నీ ఇక్కడ కూర్చుంటే ఎట్లా జరుగుతాయి, మరి వెళ్ళాలి కదా, అందుకనే పంపించింది. అది కూడా రాముడు ఒక్కడే వెళ్తే మరి ఆ రావణాసుడు ఎట్లా అంటాడో ఆమెకి తెలుసు. అంటే ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఈ అయోధ్య మీద కూడా దండెత్తి వచ్చినటువంటి వాడు రావణాసురుడు ఎట్లాంటి వాడో తెలుసు. ఆయన బలాలు బలహీనతలు రెండు ఈమెకి తెలుసు. షీఈస్ ఎ వారియర్ మేడం. యుద్ధంలో ఆయన సహాయం చేస్తేనే కదా వరాలు ఇచ్చాడు. అండ్ ఇంకోటి కూడా సార్, వాల్మీకి రామాయణంలో మొట్టమొదట ఆయన అయోధ్య గురించి వర్ణించేటప్పుడు ఆ వర్ణన ఇస్తారు సార్. అయోధ్య మొత్తం కోటలు ఎలా ఉన్నాయి, నగరం ఎలా ఉన్నాయి అని వర్ణిస్తారు సార్. ఆ వర్ణించేటప్పుడు నీటి వ్యవస్థ గురించి వర్ణిస్తారు సార్. అలాగే ఆ ప్రొటెక్షన్ అంటే రాజ్యం మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉండేటువంటి ఆ గోడల్లో నిజంగా మనకి ఇవాళ రోజున పిల్లలు ఏ మైసూరో లేకపోతే మన గోల్కొండ వెళ్ళి ఆ కోట ఇంత గొప్పగా ఉంది, దాని లోపల వజ్రాలు ఉన్నాయంట, దాని లోపల డైమండ్స్ ఉన్నాయంట, ఇవి పొదిగారంట అనుకుంటారు. కానీ 1,18,000 సంవత్సరాల క్రితమే ఈ భవనాలు నిర్మించేటప్పుడు మరి వాళ్ళే లోపల ఆయుధాలను పెట్టారు. కత్తులు, ధనస్సులు, గొడ్డలు అంటే అప్పుడు ఉన్నటువంటి ఆయుధాలన్నీ గోడల్లో పెట్టారు. దాంతోపాటు డైమండ్స్ పెట్టారు. అవసరమైతే చాలా రేరుగా దొరికేదంట సార్ చంద్రశిల అనేటువంటి ఒక రాయిని, దానితో కొన్ని గోడలు కట్టారు, స్తంభాలు కట్టారు, చందనంతో కొన్ని వీటిని కట్టారు. నిజంగా మంచి ఆర్కిటెక్చర్ అవ్వాలంటే రామాయణం చదవాలి సార్. అయోధ్య నగర నిర్మాణం, లంక నిర్మాణం ఎంత రాజవీధికి ఇప్పుడు మనం ఎట్లయితే పేవ్మెంట్లు ఉన్నాయి కదా, అవును పేవ్మెంట్ని ఎంత ఉండాలా, రాజవీధి ఎంత ఉండాలా, అండ్ ఇరుపక్కల ఈ దీపస్తంభాలు ఎలా ఉండాలా, ఒక మంచి ఆర్కిటెక్చర్ అవ్వాలనుకునే రామాయణం చదవాలి సార్. లేనిదే ఉంది సార్, దానిలో అన్నీ ఉన్నాయి. సాంకేతిక విద్య ఉంది, వైజ్ఞానిక విద్య ఉంది, వైద్య విద్య ఉంది, సంగీత విద్య ఉంది, కవిత్వం ఉంది, ఏ యాంగిల్లో చూసుకున్నా అన్ని విద్యలు ఉన్నాయి సార్ దానిలో. ఇక దాంతోపాటు ఆయన వర్ణన సార్, ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు ఎలా ఉంటారని అని చెప్పాడు సార్. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు చదువుకోకుండా లేరు అని. మరి ఇవాళ రోజున ఈ ఇజాల గురించి మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు, స్త్రీలు చదువుకోలేదని. మరి అక్కడ క్లియర్గా చెప్పాడు కదా, అప్పటి కాలంలో స్త్రీలు కూడా చదువుకున్నారు అని. మరి మనం ఎలా వాళ్ళు చదువుకోలేదని అంటాం సార్? అయ్యో, మనకు వేదాల నుంచి ఉన్నారు మేడం. గార్గి, సీతమ్మ వారికి ఆ గార్గి వీరిద్దరికి మంచి సంవాదం జరుగుద్ది, పరీక్ష, ఇద్దరు పోటీ పడతారు. ఇంకెక్కడ చదువుకోలేదు సార్ మనం. ఈ రోజున ఈ కాలంలో మనం చదువుకోవటం లేదు, కానీ అప్పట్లో అంతా మంచిగానే అందరూ చక్కగా చదువుకున్నారు, జ్ఞానవంతులు, విద్యావంతులు, అండ్ అసూయ లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకోవడం. చదువుకోలేదు మేడం, సరస్వతి దేవిని ముందు కూర్చోబెట్టుకొని మేము మాట్లాడుతున్నాము అంటే అలానే కదా సార్. ఇవాళ రోజుల్లోనే మనకి ఇంకా ఏ రాష్ట్రంలో చూసుకున్నా విద్యా విధానంలో అంత మంచిగా ఉండట్లేదు, కానీ పిల్లల్ని చదువుకు ప్రోత్సహించలేకపోతున్నారు. లేదులేండి మేడం, అది కారణం రకరకాల కారణాలు. ఇప్పుడు బికాస్ ఇన్వేడర్స్ ఈ దేశాన్ని ఇచ్చేసినప్పుడు బిడ్డల్ని కాపాడుకోవడానికి ఇండ్లల్లో దాచిపెట్టారు మేడం. ఇప్పుడు ఆ కాలం పోయింది, ఈ కాలం మళ్ళీ బయటకు వస్తున్నారు కదా. వస్తుంది సార్, మార్పు వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా చూడండి, మనకు ఋగ్వేదంలో ఒక మంత్రం ఉన్నది మేడం,
ఆమె నాకు ఆ మంత్రం కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు. ఒక స్త్రీ వాళ్ళ ఆవుల్ని దొంగిలిస్తే ఆమె వాళ్ళతోటి యుద్ధానికెళ్ళింది. ఆ యుద్ధంలో ఆమెకు కాలు విరిగితే ఇనుప కాలు అమర్చారు. అవును. అంటే యుద్ధ విద్యల్లో కూడా ఋగ్వేద కాలంలో గూడా స్త్రీలు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, యుద్ధాల్లో పాల్గొనేవాళ్ళు అనే సంగతి మనకు ఆ శ్లోకం ద్వారా అవును. ఇంకెక్కడ మేడం? మరి యుద్ధ విద్యల్లోనే వాళ్ళు పాల్గొనేటట్టుంటే మామూలు విద్యలు నేర్చుకోరా? నేర్చుకోకుంటారు సార్. అండ్ సీతమ్మ వారు కూడా సహజంగా సీతారామ లక్ష్మణులు వనవాసానికి వెళ్ళారు కదా సార్. అందరూ అంటే ఒక చిన్న లాజిక్ మనం అన్నీ ఆలోచించడం మర్చిపోతున్నామేమో అనిపిస్తుంటుంది సార్. రాముల వారేమో ఋషుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవటం, ఏ రాక్షసులు ఎలా ఇచ్చేస్తున్నారు అవన్నీ తెలుసుకోవటం, అంటే ఒక రకంగా ఆయన పాలనా వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి వెళ్తున్నారు సార్. ప్రజల సాధక బాధకాలు అవన్నీ తెలుసుకోవడానికి వెళ్తున్నాడు. ఒక రాజుగా ఆయన బాధ్యత కాబట్టి అది వెళ్తున్నాడు. లక్ష్మణుడు కొంత సహాయం చేస్తూ ఉంటాడు సీతమ్మకి, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజలకి వాళ్ళకి సహాయం. మరి సీతమ్మ వారు ఏం చేశారు సార్? ఖాళీగా ఇంట్లో కూర్చున్నారా ఆమె? ఆమె చూపిస్తుంటారు కదా సినిమాల్లో, మనకు సినిమాల్లో చూపిస్తుంటారు. ఆమె ఎప్పుడు ఇంట్లోకి పోయి వంట చేసినట్టు కూడా చూపించరు. ఆమె ఎప్పుడు బయటే కూర్చొని ఉంటుంది అనమాట. ఆమె దగ్గరికి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ స్త్రీలందరూ వచ్చేవాళ్ళు సార్. అంటే జీవన మీద ఆ రాక్షసుల ప్రభావం అనేది ఉండేది కదా సార్. అవును. వాళ్ళ వీళ్ళ మీద దండయాత్రలు చేయటం, రకరకాల విధంగా వాళ్ళని హింసించటం ఉండేది. ఈ మగవాళ్ళు కూడా అప్పట్లో కూడా తాగుడికి బానిసయ్యి స్త్రీలను కొట్టడం ఇట్లాంటివి కూడా అన్నీ ఉంటూ ఉండేవి. మరి ఆ స్త్రీలని ఆమె ఎంతో ఎడ్యుకేట్ చేశారు సార్. దానితో పాటు ఈ సీతామ్మవారు ఉన్న ప్రదేశం అంతా వాళ్ళదంతా కళలకి నిలయం కదా సార్. జ్ఞానమూర్తులు వాళ్ళు. ఆ తండ్రి అసలు దేహం అనేటువంటి భావనే లేనటువంటి ఆయన కదా ఆయన. వీళ్ళది అంతా భోగమైతే ఆయనదంతా జ్ఞానమే కదా. వాళ్ళది పెయింటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అయ్యో జనకపురిని కూడా వర్ణిస్తూ ఉంటారు సార్. చక్కగా గోడలు కానీ, ఆ నీళ్ళ ఉండే బావులు కానీ, ఎక్కడ చిన్న ప్రదేశం దొరికినా వాళ్ళు వాళ్ళ రాజ్యానికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ గోడల మీద వేసేస్తూ ఉంటారు సార్ వాళ్ళు. ఇప్పుడు మనం వేస్తున్నాం కదా. ఇప్పుడు వాడు ఎంత వేసినా వాళ్ళంత బాగా అయితే ఇప్పటికి కూడా వేయట్లేదు సార్. మన సంస్కృతిని ప్రతిబింబించేటట్లు, వాళ్ళ సంస్కృతిని ప్రతిబింబించేటట్లు చక్కగా వాళ్ళు ప్రచారం చేసుకునేవాళ్ళు సార్. అది తనకి బాగా వచ్చినటువంటి దాన్ని ఆ స్త్రీలకు నేర్పించేది సార్. అలాగే తనకు తెలియని కొన్ని ఇది కూడా వాళ్ళ దగ్గర నేర్చుకునేది. రెండూ ఉండేవి సార్. దానితో పాటు అసలు స్త్రీ ఎలా ఉండాలి, నడత ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, నీ జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ ఒక భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఇట్లాంటి అన్ని స్త్రీలకి నేర్పించేది సార్ ఆమె. సో మనకి ఎంతసేపటికి సీతమ్మ వారిని ఒక పతివ్రత అన్న కోణంలోనే చూపించి వదిలేశారు కానీ దేవత పతివ్రత. రాముడు ఎన్నిసార్లు విమర్శిస్తుంది? అవును సార్. అంటే సార్ ఇప్పుడు జనకుడు వివాహం చేసేటప్పుడు ఏమని చెప్పి చేశాడు సార్? వివాహం జరిగేటప్పుడు కన్యాదానం చేసేటప్పుడు ఏమని చెప్పాడు? నా కూతురు ధర్మ మార్గంలో నడుస్తా నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తుంది అని చెప్పాడు ఆయన. మరి ఎందుకు చెప్పాడు? సీత మమ సుత అంతా చెప్పాడు కదా సార్. మరి తను ధర్మ మార్గంలో నడుస్తా నిన్ను ధర్మ మార్గంలో నడిపిస్తుంది అని చెప్పాడు. అంటే రాముడు ధర్మ మార్గంలో నడవట్లేదన్న దాని అర్థం. ఎప్పుడైనా ఒక సమాజం బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది స్త్రీ మీదే ఆధారపడి ఉంది సార్. ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్య భర్త లంచం తీసుకొస్తున్నాడని తెలిసినప్పుడు తను ఫైట్ చేస్తే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అన్న ఫైట్ అంటే వినని వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాలి విన్నాడా, రావణాసురుడు విన్నాడా సార్? చెడు పనులు చేస్తుంటే చెప్పొద్దంటే అది వేరే విషయం. మండోదరి ఎన్నిసార్లు చెప్తుంది, అలాగే తార కూడా ఎన్నిసార్లు చెప్తుంది, మండోదరి చెప్తుంది, విభీషణుడు చెప్తాడు. ధర్మ మార్గంలో నడవడం అనే విషయంలో భర్తని పిల్లల్ని మరి స్త్రీనే కదా ఎక్కువగా చూసుకునేది. వాళ్ళని ధర్మ మార్గంలో నడిపించడం స్త్రీ యొక్క ప్రధాన బాధ్యత అని మనకి గుర్తు చేస్తున్నారు. భర్త అంటే కొంతమంది దగ్గర భర్త ధర్మ మార్గంలో నడుస్తున్నా భార్య తీసుకొచ్చిన డబ్బులు సరిపోవట్లేదు, లంచాలు తీసుకుని ఇచ్చేయమని వీళ్ళు అధర్మ మార్గంలో నడిపించిన స్త్రీలు ఉన్నారు, ధర్మ మార్గంలో నడిపించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఒక కుటుంబం కానీ, ఒక వ్యవస్థ కానీ, సమాజం కానీ బాగుండాలంటే మరలా స్త్రీ మీద. అందుకే వాల్మీకి కూడా ఒక విషయం మేడం, ఇప్పుడు సమాజం అనేటటువంటి బండికి 2 చక్రాలు, స్త్రీ పురుషులు. ఒక చక్రంతో ఎట్లా నడుస్తుంది మేడం? సో 2 చక్రాలు సరిగ్గా నడిస్తేనే. ఇప్పుడు ఒక పక్షి పైకి ఎగరాలనంటే 2 రెక్కలు ఉండాలి.
అక్కడికి దశరథుడు కూడా అంటాడు సార్, పట్టాభిషేకం గురించి చేయబోయే ముందు ఆయన కైకిచ్చిన మాట గురించి, వివాహం సమయంలో కైకాదేవికి వాళ్ళ నాన్నకిచ్చిన మాట గురించి ఇదంతా చెప్పి, ఈ విషయాల గురించి ఎక్కడ నువ్వు చెప్పకు సీతకి, పొరపాటును కూడా చెప్పకు, నీకు ఈ విషయం చెప్పావనుకో రాజ్యం వద్దు ఏమొద్దు మనకి, భరతుడికి పట్టాభిషేకం చేయమంటుంది ఆమె, ధర్మంలో నీకన్నా నాకన్నా ఒక్క అడుగు ముందే ఉంటుంది ఆమె, నువ్వు ఆమెకు పొరపాటును కూడా చెప్పొద్దు అంటాడు సార్ దశరథుడు. అంటే మామగారి చేత కూడా అంత గొప్పగా పేరు తెచ్చుకుంది. ధర్మం విషయంలో సీతారాములు ఇద్దరు ఒకేలా ఆలోచిస్తారు, ఒకేలా ఉంటారు. వనవాసానికి వెళ్ళే ముందు సీత, నేను కూడా నీతోటి వస్తానంటే నువ్వు సుకుమారంగా పెరిగిన దానివి, రాజమహల్లలో ఉన్నదానివి, నువ్వు ఈ కష్టాలు పడలేవు అంటే సీత అప్పుడు చెబుద్ది, మేడం మా నాన్న ఒక వీరుడికి ఇచ్చాడని అనుకున్నాను, కానీ ఒక స్త్రీతో పెళ్లి చేస్తాడని అనుకోలేదు అని చెప్తుంది మేడం. ఆ మాటని ఇంకో మాట కూడా అంటుంది సార్, నీకొక్కడికైనా పితృవాక్య పాలన ఉన్న అధికారం నాకు లేదా? నేను మరి మా నాన్నగారు ఇచ్చినటువంటి మాటని నేను పాటించద్దా? నీకేమని చెప్పారు పెళ్లి చేసేటప్పుడు? నీడలాగా నిన్ను అనుకరించి ఉంటాను అని చెప్పారు. మరి నువ్వు వనవాసాల్లో ఉంటే నీ నీడ రాజభవనంలో ఉంటుందా? నేను కూడా మరి మా తండ్రి మాటను వినాలిగా, ఎంత పెళ్లి చేసుకుని వచ్చినా కూడా. నీకెంత మీ తండ్రి గారి బాధ్యత ఉందో నాకు కూడా ఉంది కదా. అలాగే ఇంకో విషయం కూడా మర్చిపోయావు, రాముడు అంటే నువ్వు ఒక్కడవే కాదు కదా, ఇద్దరం కలిస్తేనే కదా నువ్వు అయ్యావు. ఇక్కడ ఇద్దరిని సపరేట్ చేసి ఏమీ లేదు కదా. మీరు అలా అనుకుంటున్నారా మన ఇద్దరం వేరు వేరని? నేను అనుకోవటం లేదు, మన ఇద్దరం ఒకటే. ఇది తెలియాలి మేడం. ఈరోజు జంటలకి, రోజు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇట్లాంటి విషయాలు తెలియాల. ఇప్పుడు ఒకసారి వివాహం జరిగిన తర్వాత వేరు వేరు కాదు, ఇద్దరూ ఒకటే అనేటటువంటి భావన వాళ్ళల్లో ఎప్పుడైతే వస్తుందో, ఏంది మేడం ఎన్ని ఎన్ని కోర్టులో విడాకుల కేసులు, ఇంకా సమాజం నడిచేది. అది ఒకటి. ఇంకో కోణంలో చూస్తే ఇటు అమ్మ అత్తగారులు వీళ్ళని కూడా మనం అది కూడా ఒక సమస్య ఉంది సార్. ఇప్పుడు సీతమ్మ వారికి చిన్నతనం నుంచి చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. అలాగే జనకుడు అన్ని విద్యలు నేర్పించాడు సార్ ఆమెకి. ఇటు వేదం కానీ, ఇటు శాస్త్రాలు, యుద్ధ విద్యలు, అవి కూడా వీళ్ళందరూ శివధనుసు ఎత్తకపోతే జనకుడి మీద యుద్ధానికి వస్తే ధనుసు పట్టుకుని మా నాన్న కోసం నేను యుద్ధానికి వెళ్తాను కంటూ బయలుదేరుతుంది. సో మిగతా ఇంట్లో వాళ్ళ అమ్మ ఆపేస్తారు, సునైనాదేవి నువ్వు వెళ్ళక్కర్లేదు, మన వీరులు చాలామంది ఉన్నారు. తండ్రి మీద ప్రేమతో ఆమె యుద్ధానికి ఇచ్చేశారు. దానితో పాటు ఆయన వివాహం చేసేటప్పుడు ఇంకో మాట అంటారు చూడండి సార్, పతివ్రత అని. మరి ఎవరికి సందేహం రాలేదా సార్? మన వాళ్ళందరూ ఇంటూ ఉంటారు కదా, పతివ్రత అంటే వివాహం జరగకముందే పతివ్రత అన్నాడు సార్. అంటే ఇవాళ రోజుల్లో పెళ్ళైతేనే పతివ్రత అంటున్నారు, అసలు పెళ్లి చేసే ముందు నా కూతురు పతివ్రత అని చెప్పాడు అంటే ఏంటి అని ఎవరైనా ఒక్కసారి ఆలోచించారా? అసలు పెళ్ళికి ముందు పతివ్రత అసలు ఎందుకన్నాడు ఆయన అంటే, నా కూతురిని ఏ ఇంటికైతే ఇచ్చి నేను వివాహం చేస్తానో పంపిస్తానో ఆ ఇంటి వాతావరణానికి తగ్గట్టుగా, అత్తగారింటి వాతావరణానికి తగ్గట్టుగా అందరితో కలిసిపోయి చక్కగా అందరితో మాట్లాడుతా, ఎవరు మనసుని నొప్పించకుండా, అవతలి వాళ్ళు ఏదన్నా దానిని సున్నితంగా తీసుకుని తిరిగి మాట్లాడకుండా ఆ ఇంటి వాతావరణానికి సర్దుకుపోయే విధంగా నేను నా కూతురిని తయారు చేశాను. పతివ్రత అంటే అర్థం అది సార్. దానికి మనం తర్వాత వేరే అర్థాలు మారిపోయింది, అది వేరే విషయం. అంటే చిన్నతనం నుంచి అలా మౌలు చేశారు. ఓకే, నువ్వు వేరే కదా మేడం, వేరే ఇంటికి పోయేటప్పుడు వేరే ఇంటికి పోతుంది బిడ్డ. సో అక్కడ బిడ్డ ఎట్లా మసులుకోవాలి, వాళ్ళు ఎలా ఉంటే ఈమె ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తే అక్కడికి పోయి ఆమె అడ్జస్ట్ నేర్చుకుంటుంది. దాంతో ఇంకొకటి కూడా ఉంది సార్. ఇప్పుడు జనకుడు సునైనాదేవిని ఎంతో గౌరవంగా చూసేవాడు, చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఆయనకి. అంటే ఒక ఇంటి వాతావరణం ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి అక్కడ ట్రైన్ అయింది. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలనేది వీళ్ళు నేర్పించాలనే కదా అనుకుంది. ఇక్కడ మొత్తం ఆ కుటుంబ వ్యవస్థ సీతాదేవికి జనకుడు అంటే తల్లి తండ్రి ఎలా ఉన్నారు, ఇద్దరు ఒక విషయంలో ఎలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ గొడవ పడడం కూడా చూసింది లేదని ఒక ఇది కూడా వస్తుంది సార్. వాళ్ళిద్దరు చక్కగా వాళ్ళ నాన్న అంటారు, మీ అమ్మ నాకన్నా ఎక్కువ వేద విద్యలు నేర్చుకుందమ్మా, ఎక్కువ విద్య నేర్చుకుంది, అయినా కూడా ఏమీ తెలియనట్లు ఉంటుంది,
అని సీతాదేవికి చెప్తారు. అంటే అన్నీ తెలిసినా తెలియనట్టు ఉండాలి అని. అంటే ఒక తండ్రి మెచ్చుకోవడం, తల్లిని మెచ్చుకోవడం తనకి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. నా తల్లికి అన్నీ తెలుసు, తనతో పాటు సమాన స్థానం ఇస్తున్నారు మా తండ్రి, ఎక్కడ మా అమ్మని చిన్నబుచ్చట్లేదు. అంటే ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది కూడా, అంటే భర్త ఎప్పుడు పిల్లల ముందు నువ్వు భార్యని గౌరవిస్తూ ఉంటే, ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే వీళ్ళకి వెళ్ళిన చోట ఎలా ఉండాలి అనేది కూడా తెలుస్తుంది సార్. ఇది మిస్ అయిపోతుంది సార్. ఇంట్లో భర్త ఉంటాడు, ఏదన్నా చెప్పబోతే భార్య, ఏం తెలుసు నీకు, నువ్వు వంటింట్లో కూర్చునేదానివి, ఇంట్లో వంట చేసుకునేదానివి అంటాడు. ఇంట్లో వంట చేసుకుని ఈరోజు వంట చేసుకుంటుంది, అంతకు ముందంతా బయట చదువుకుని అన్నీ చేసుకుని వచ్చింది కదా, తెలుసు కదా. అదే చూడండి సార్, మనకి ఈరోజు వంట చేసుకో, ఈరోజు వంట ఎవరు చేస్తున్నారు మేడం మీరు? మరి ఎందుకు చేయట్లేదు సార్? మేము చేస్తున్నాం సార్, చేస్తున్నాం సార్. కాదు, ఉద్యోగాలు చేసుకుంటూ ఎంత ఉద్యోగం చేసుకున్నా పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అమ్మ వండి పెట్టింది అదే అది తినడం అది మాత్రం ఆనందం వేరు కదా అది సార్. మాత్రం నిజం మేడం. ఆ ఆనందం వేరే కదా సార్. ఈ రోజు వీళ్ళకి కూడా కూడా చేయడం, చేసి పెట్టడం ఈ ఇష్టం. రోజు కూడా అంటే మా అమ్మ రే ఇదిగో ఇది వండాను రా, ఇది తినరా అని అంటే అదొక ఆనందమే కదా సార్. సంతోషం, మా అమ్మాయి ఆనందం. హాస్టల్ నుంచి వచ్చినా కూడా అమ్మ ఏం చేసి పెట్టను అంటే మా అమ్మాయి నవ్వుద్ది. ఇక నేను వెళ్ళేదాకా అమ్మ నీకేం చేసి పెట్టిన, ఏం చేసి పెట్టిన అంటే నా వెనక మళ్ళీ తిరుగుతావు ఏంటమ్మా. అంటే అది తల్లికి, అంటే తల్లికి చేసి పెట్టడం కష్టం కూడా అనిపించదు సార్, అనిపించదు. ప్రేమగా చేసి పెడుతుంది. ఇక్కడ నిజమే. భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది ఇంట్లో వాతావరణం సీతాదేవి అక్కడ నేర్చుకుంది సార్. తర్వాత ఇక్కడికి వచ్చినాక అత్తగారు మామగారు ఎలా ఉండడం అవి కూడా తను చూసింది. అంటే రెండు కంపేర్ చేసుకోలేదు, కానీ ఎలా ఉండాలి, ఏది కరెక్ట్ అయినది కూడా తనకు తెలుసు. ఒకవేళ తన తల్లిదండ్రి ఉన్న పరిస్థితి వేరే, అక్కడ తన తండ్రికి ఒకటే భార్య కాబట్టి ఇక్కడికి వచ్చేప్పటికి ముగ్గురు భార్యలు, ముగ్గురుతో ఉండడం అది వేరే విషయం. బట్ అయినా కూడా ఎక్కడ ఆమె ఇది పాలేదు. ఇంకోటి చూడండి కానీ ఎక్కడ అత్తగారులను విమర్శించడం విమర్శించడం కానీ కానీ ఏమి ఎక్కడ చేయలేదు. కనిపించదు మేడం అవును సార్. మనకి. ఇంకొక ఇప్పుడు గొప్ప ఏది విషయం, ఇంత పెద్ద ఆ, ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ 14 సంవత్సరాలు ఒక్క మాట కూడా అనేది ఒక్క సార్. మాట కూడా కైకని అనదు. ఒక్క మాట ఇంకా అనదు. లక్ష్మణుడు అంటాడు, భరతుడు భరతుడు అంటాడు. అంటాడు. అవును సార్. అనని వాళ్ళు ఎవరయ్యానంటే వీళ్ళిద్దరే, సీతారాములు. సీతారాములు. అండ్ భర్తని అనదు, దశరథుడిని అనదు, అత్తగారిని అనదు. అసలు మీ తండ్రి ఇవ్వడానికి ఆయన ఎవరు? ఆయన అంటే నువ్వు అసలు ఇంకొకళ్ళు అయితే మీ తండ్రి మాటిస్తే నువ్వు ఓకే అని చెప్పొచ్చేస్తావా? నీ బాగా నువ్వు గౌరవ అని అంటారు ఇప్పుడు వాళ్ళు కానీ అయితే. అసలు ఒక్క మాట అనదు. ఇంకొక విషయం కూడా సార్, అంటే కౌసల్యాదేవి వరాలకు వస్తానంటే రాముడు వద్దంటాడు కదా. ఇప్పుడే కదా మీ అమ్మకి భార్యా ధర్మాల గురించి చెప్పావు, మరి నా దగ్గరికి వచ్చేటప్పటికి అది ఎలా మర్చిపోయావు? అంటే వినడం అనేది ఉంది చూసారా సార్, ఎందుకు ఇంపార్టెంటో రామాయణంలో మనకి ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉంటుంది సార్. ఇప్పుడు కౌసల్యాదేవికి రాముడు చెప్పినప్పుడు అంతా అంటే మనకు అవసరమైనటువంటి పాయింట్ ఎక్కడ పట్టుకోవాలి అది ఇప్పుడు వినడం గొప్ప ఏదో విషయం. పుస్తకం నవల్లాగా చదవడం కాదు మేడం. అవును సార్. ఇప్పుడు అక్కడ ఇటువంటి పుస్తకాలు మనం అనలిటికల్ మైండ్తో కానీ చదివితే ఎంత మాకు మీరు వినుంటారు ఎంఎం రావు గారు. అవునవును. వారు ఇంకొక యాంగిల్ని చెప్తారు, అసలు ఎన్ని సైన్స్లు ఉన్నాయి దీంట్లో అని. అవును సార్. అంత చక్కగా మరి ఇప్పుడే కదా మీ అమ్మగారికి చెప్పావు భార్యాధర్మాలు, భర్తకి తోడు ఉండాలి అన్నీ చెప్పావు కదా, మరి నా దగ్గరికి వచ్చేప్పటికి ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అంటే భర్తతో వాదించకుండా వాళ్ళని ఎలా ఒప్పించాలి అనేది సీతమ్మ దగ్గరే నేర్చుకోవాలి సార్. నేర్చుకోవాలి. వద్దంటే గొడవ చేసి ఇదేమి చేయకుండా ప్రతి విషయం అవతల కాదు అని అనడానికి ఆస్కారం లేకుండా మాట్లాడింది. ఎంత గొప్పగా వినాలో, ఎంత గొప్పగా మాట్లాడాలో రెండూ నేర్చుకోవడం అంట వాళ్ళ దగ్గర. అది చేసింది చక్కగా. మరలా వనవాసానికి బయలుదేరే ముందు రాముడికి చెప్తుంది, నేను మా నాన్నగారు మాట ఇచ్చిన ప్రకారం చక్కగా నీతో వస్తాను, మరి ఆయన నీడలాగా ఉంటా. ఇంకో మాట కూడా చెప్తాడు కదా, నువ్వు నడుస్తుంటే దారిలో ముళ్ళులు అవేమి లేకుండా ఆమె దారి చూపిస్తూ ఉంటుందని. మరి చెప్పిన ప్రకారం అలాగే చేసింది కదా సార్. వనవాసానికి వచ్చింది, ముందే వెళ్ళి లంకలోకి వచ్చింది, రావణాసురుడు సంహారానికి మరి ఆమె దారేసింది కదా సార్. ఆమె లేకపోతే రావణ సంహారం ఎలా జరుగుతుంది? ఇంత చక్కగా ఆలోచిస్తా మరి ఆమెను మించిన ఫెమినిస్ట్ ఎవరు సార్? ఎక్కడుంది సార్? హనుమ తీసుకెళ్తాను రామ్మ అంటే ఇక్కడ రావణాసురుడు లక్షల మందిని తీసుకొచ్చి చెరసాల్లో బంధించుంచాడు. నేను వచ్చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేకాదు, నా భర్త ఏమి దొంగ కాదు కదా, వీరుడు. ఆయన పరాక్రమాన్ని నలుగురికి చూపించడం నా బాధ్యత, నా భర్త గౌరవాన్ని నిలుపడం నా బాధ్యత. ఆయన వచ్చి రావణాసురుని సంహరించి తీసుకెళ్ళాలి.
నేనే చంపేయగలను ఆయన్ని అంది. నిజంగా చెప్పాలంటే రాముడి కన్నా ముందు సీతమ్మ వారే మాటలతో, పోనీ అదే గట్టిగా కూడా మాట్లాడలేదు ఆమె. రావణాసురుడితో పోట్లాడింది కూడా లేదు, ఒక్క గడ్డి పరగ గడ్డి పట్టుకుని పరక మాట్లాడింది. దానికే అది రావణాసురుడు అద్భుతమైన సింబాలిజం మేడం. అవును సార్. కదా ఇప్పుడు రే గడ్డి పొరకరా నువ్వు అని చెప్పి రావణుడికి రావణాసురుడు. చెప్పడం ఇంకోటి సార్, రామాయణంలో ఇంకొక గొప్ప విషయం, అత్త కోడళ్ళు ఎలా ఉండాలనేది కూడా మనకి రామాయణం నేర్పిస్తుంది సార్. ఇప్పుడు ఆ, కౌసల్యమ్మ నేను కూడా వస్తాను అంది, తర్వాత సీతమ్మ వారు వెళ్తాను అని అంటే ముందు సంశయించింది. మరి సుకుమారంగా పెంచుకున్నది కోడలు, అత్తగారు ఏమనుకుంటారు, మా ఇంటికి పంపిస్తే వనవాసానికి పంపించడమేనా అని ఆలోచిస్తారని ఒక్క నిమిషం ఆలోచించాము. ఇంకొక పని చేసింది చూడండి సార్, ఎంత గొప్పవి అంటే ఇవాళ తల్లులు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం సార్. నాకు వయసు అయిపోయింది, అంటే నా జీవితం నా భర్తతో, కొడుకుని నేను ఒక వయసు వరకు పెంచాను, వివాహం చేశాను, తర్వాత జీవితం అంతా వాళ్ళిద్దరు కలిసే ఉండాలి. మధ్యలో నేనెందుకు దూరటం? వాళ్ళ జీవిత ప్రయాణం వాళ్ళే సాగించుకోవాలి, మధ్యలో నేనెందుకు వెళ్ళడం? ఇప్పుడు రాముడు ఎంత చెప్పినా కాదు నేను నిన్ను చూడకుండా ఉండలేనని చెప్పి కౌసల్యామాత బయలుదేరితే రాముడు ఏమి చేయలేడు. కానీ అక్కడ ఆమె ఆలోచించింది చూడండి సార్, అంటే కొడుకు కోడల మధ్యలో నేను వెళ్ళకూడదు, వాళ్ళ జీవితం వాళ్ళని సాగనివ్వాలి, కష్టమైనా సుఖమైనా వాళ్ళిద్దరు పంచుకుంటా వాళ్ళ జీవితానుభవాలతో వాళ్ళ జీవితం ముందుకు సాగాలి. అన్ని బాధ్యతలు బరువులు అన్ని అంటే వనవాసంలో ఇవేమి ఉండవా అంటే ఉంటాయి కదా సార్. మరి అవన్నీ మేడం వాళ్ళు ఒక చిన్న విషయం మేడం, ఒక మంచి పాట గుర్తొచ్చాయి. మనసున మనసై బ్రతుకున్న బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే సౌఖ్యము. నిజం కదా మేడం. ఇప్పుడు మనసున్న మనసు అయినటువంటి సీతమ్మ రామయ్యకు తోడుంటే ఇంకా అంతకంటే భాగ్యాలు ఏం కావాలా? పూరి గుడిసెలు కూడా అద్భుతమైన భవనాలుగా అదే మాట అనిపిస్తాయి. అంటది కదా సార్ సీతమ్మ కూడా, నాకు నేను నిన్ను ఏ కోరికలు కోరను, నాకు రాజసుఖాలు కావాలని కూడా నేను నిన్ను అడగను, నేను ఆ గుడిసెలోనే నేను ఆనందంగా ఉంటా, నాకు అదే అయోధ్య ఉన్నది అన్న కదా. అయోధ్య. అందాకే ఉంది, ఇప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడలేదు, ఎప్పుడు తిట్టుకోలేదు. 13 ఏళ్ళు అవును సార్. అంతా అసలు నిజంగా 13 ఏళ్ళు దే ఎంజాయ్డ్ ద లైఫ్. అవును సార్, చాలా చక్కగా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేశారు. ఆయన రాజారాముడు అయిన తర్వాతనే వాళ్ళ కష్టాలు ఎంజాయ్మెంట్ వచ్చాయి. పోయింది నిజంగా చూస్తే. అవును సార్. మనం ఆ 13 సంవత్సరాలు నిజంగా వాళ్ళు ఎంత చక్కగా జీవితంలో, అంటే అత్తగారు కూడా అంటే వాళ్ళ రోజున ఉండేటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినా కూడా మళ్ళీ వాళ్ళ మధ్యలోకి ఎందుకు వెళ్ళడం? ఏదన్నా ఒక పోట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో, ఈ తల్లిదండ్రులు రెండు పక్కల ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ మధ్యలోకి వెళ్ళకుండా ఉంటే వాళ్ళే సమస్యను సర్దుకుంటారు. పరిష్కరించుకుని సర్దుకుంటారు సార్. ఆ సమయం కూడా మనం కానీ ఇవ్వట్లేదు లేదులేండి సార్. మేడం, అట్లా కాదు. ఇప్పుడు రెండు అపరిపక్వ ఆ, అవును సార్. అంటే ఒక్కటి సార్ మీరు రాముణ్ణి సీతని కంపేర్ చేయబాకండి ఇప్పుడుండే. చేయలేండి సార్. అంటే కాదు సార్, ఇప్పుడు కాదు. శివపార్వతులు రాముడు వేద విద్యలు నేర్చుకున్నవాడు, అవును. సీతమ్మ వేద విద్యలు నేర్చుకున్నది. వాళ్లకు ఎట్లా ఎవరితో ఎప్పుడు ఎలా మెలగాల ఎలా అవును. ప్రవర్తించాలా అని తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు అరకొర జ్ఞానం ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏదైనా సమస్య వచ్చింది పెద్దలు నిలబడి తీర్చడానికి ప్రయత్నం చేయాల. కానీ ఇప్పుడు అవును. ఏం చేస్తున్నారంటే "ఏట్, అమ్మాయి అట్టనడం ఏంది ఇట్టనడం ఏంది" అని మగపిల్లవాళ్ళు ఏ వాడు పెట్టకపోతే మా అమ్మాయి బతకలేదా, నేను ఇంత కట్నం ఇచ్చాను అని చెప్పి అంటే ఈ జనకుడు ఇచ్చిన కట్నంతో ఈ పోలిస్తే ఇప్పుడు ఇచ్చే వాళ్ళ కట్నాలు ఎంత సార్? అదో ఒక అధ్యాయం మొత్తం వర్ణిస్తాడు కదా సార్ అవును మేడం. వాల్మీకి మహర్షి. ఆ, నలుగురు కూతుళ్ళు పంపిస్తే ఒక్కొక్కడికి ఏమేమి ఇచ్చాను ఎంత ఇచ్చాను మొత్తం. కానీ మరి చక్కగా ఆ నలుగురు అక్క చెల్లెళ్ళు కూడా చూడండి సార్ ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అంటే సహజంగా అంటారు ఒక అక్క చెల్లెళ్ళకి ఇంటి కోడళ్ళు అయితే మళ్ళీ అక్కడ ఇద్దరి మధ్య తోడు కోడళ్ళం అనే భేదం వస్తుంది, కానీ అక్క చెల్లెళ్ళ ఆ ప్రేమలు ఎక్కడికి పోతాయో అర్థం కాదు సార్. కానీ ఇక్కడ అలా లేదు చూడండి. ఒక భరతుడికి రాజ్యం ఇస్తుంటే ఆయన నేను వద్దానన్నప్పుడు మరి ఈ మాండవి అన్నా కూడా ఏమవుతుంది సార్? మీకు అక్కడ ఆ పర్టికులర్ క్యారెక్టరే మాట్లాడుద్ది తప్ప సైడ్ క్యారెక్టర్స్ ఏ మాట్లాడు. అవును సార్. ఊర్మిళ నువ్వెందుకు వెళ్ళడం, లక్ష్మణుడిని మాకు వెళ్ళక్కర్లేదు. చిన్నప్పుడు ఒక కథ ఉండేది మేడం, ఊర్మిళ నిద్ర అని. అది దానికి సంబంధించి రామాయణంలో ఏం లేదు కానీ జానపదుల కదా ఆ జానపదుల కథ. జానపదులు వాళ్ళు దాన్ని ఆ, ఇచ్చేసుకుంటుంటారు. చేశారు. కానీ ఒక్క మాట కూడా అనలేదు అవును కదా మేడం. సార్. అందులో తను పెళ్లి చేసుకునే ముందు కూడా ఒక కండిషన్ పెట్టుకుంటుంది సార్. ఇప్పుడు తనకి తన అక్కంటే ఎంత ఇష్టమో అలాగే
లక్ష్మణుడికి కూడా అన్న అంటే అంతే ఇష్టం. వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు చూస్తుంది. మామూలుగా తను అనుకుంటుంది, ఒకవేళ ఒకే ఇంటికి వెళ్ళాల్సి వస్తే నాకు వచ్చేటువంటి భర్త కూడా తన అన్నని నేను మా అక్కని ఎలా ప్రేమిస్తానో అలాగే ప్రేమించాలి, అలా ప్రేమించేటువంటి భర్తనే నేను పెళ్లి చేసుకుంటాను అని. అందుకే లక్ష్మణుడు ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది సార్. అంటే రాముడిని వదిలిపెట్టాడు, తను కూడా అక్కతో ఉండొచ్చు, అక్కకి సేవ చేసుకోవచ్చు, ఈ భాగ్యం నాకు దొరుకుతుంది. నువ్వు అసలు ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మణుడు ఒక మాట కూడా చెప్పడు. చక్కగా కాషాయ బట్టలు వేసేసుకుని నేను వెళ్తున్నానని చెప్పేసి అంటాడు తప్ప ముందు అసలు అనుమతి కూడా తీసుకోడు. చూడండి మేడం, తల్లి ఇప్పుడు లక్ష్మణుడు వెళ్తానన్నప్పుడు తల్లి అడ్డు చెప్పలేదు. ఇక్కడ ముగ్గురు అమ్మలు మూడింటికి ఇది చూడండి సార్. కౌసల్యము నా కొడుకులు బాగుండాలి అనుకుంటుంది. సుమిత్ర నా కొడుకులకి ఏమైనా పర్వాలేదు, అంటే నా కొడుకే బాగుండాలని ఉద్దేశం లేదు, తను కొడుకుల్ని సేవ చేయడానికే నేను కన్నాను నా కొడుకుల్ని. మళ్ళీ కైకేయికి వచ్చేటప్పటికి నా కొడుకు మాత్రమే బాగుండాలా, కొంచెం స్వార్థం ఆమెకు వచ్చింది. ఇప్పుడు పాపం అది కూడా పరమార్థం కోసం స్వార్థం. అంటే ఒక రకంగా మనం ఆలోచిస్తే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తల్లి అనేది. బట్ ఇవాళ రోజుల్లో తల్లులే మరి ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకుల్ని ఒకేలా చూడట్లేదు కదా సార్. నీకు ధర్మం చెప్పట్లేదు, నువ్వు అన్న బాటలో నడు, ఒకవేళ అన్న తప్పు చేస్తే తమ్ముడిని సరిదిద్దడం కానీ ఇవి కూడా ఏం చెయ్యట్లేదు. తెలిస్తే కదా మేడం, ఇప్పుడు తెలిస్తే కదా చెప్పడానికి, వీళ్ళకి తెలిస్తే కదా. ఇప్పుడు ఆ వచ్చిన తల్లి కూడా ఇళ్లలో చిచ్చు పెట్టే వచ్చి ఉంటుంది. కానీ ఒక కుటుంబ వ్యవస్థను అసలు అద్భుతమైన కుటుంబ వ్యవస్థ సార్. నిజంగా చెప్పాలంటే మనకి రామాయణంలో మూడు రాజ్యాలే కదా సార్, అయోధ్య, జనకపురి, లంక. ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఇంకోటి కూడా ఉంది, కిష్కింద. మీరు మర్చిపోవటం లేదు సార్, దాన్ని రెండింటికి అనుసంధానం అవుతుంది సార్, ఇటు అయోధ్యకి అటు లంకకి మధ్యలో ఉంటుంది నిజమే. అండ్ అలాగే ఒక నలుగురు సోదరుల జంట సార్, రామలక్ష్మణులు, వాలి సుగ్రీవులు, రావణాసురులు, జటాయు సంపాతి. నలుగురు అన్నదమ్ముల కథ అసలు. అలాగే మనం త్రిగుణాలని చెప్పుకునేటువంటి సత్వతమో రజోగుణాలు మొత్తం దానిలోనే. ఈ రామాయణంలో ఉన్న ప్రతి పాత్ర ఇవాళ సమాజంలోనూ ఉంది సార్, ప్రతి పాత్ర. మరి మనకి ప్రతి చిన్న పాత్ర ద్వారా మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు కదా. అది అవి నేర్పించడానికే కదా మేడం వాల్మీకి మహర్షి రాసింది. ఇంత కష్టపడి రాస్తే కనీసం అది చదవడానికి ఓపిక ఉండట్లేదు తీసి. పోనీ మీరు చూస్తున్న ఏదో సినిమాలు చూస్తారు, ఆ సినిమాలో వాళ్ళేమో నాకు రావణాసురుడు అంటే ఇష్టం కాబట్టి నేను రావణాసురుడిని హీరోని అంటాడు. అంటే ఎంత చదువుకుని. మేడం మీకు అంటే ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా, సినిమాలు వస్తున్నాయి. నేను ఇంకొక సినీ రచయిత కలిసి ఒక కథ రాసాము. ఆయన విలన్ గురించి మాట్లాడేటప్పుడు, అంటే రచయిత పెద్ద రచయిత, చాలా గొప్ప రచయిత, విలన్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏమంటాడంటే, మదన్ గారు మీరు విలన్ అని అంటే హీరో కంటే తక్కువగా ఉంటాడు అనుకోబాకండి, హీరో కంటే ఎక్కువగా ఉండాలి విలన్. అన్ని విద్యల్లోనూ ఎక్కువగా ఉండాలా, అన్నిట్లో ఎక్కువగా ఉండాలా. అప్పుడే హీరో వాడిని గెలిస్తే హీరోకు ఒక ఇది వస్తుంది. వాల్మీకి అదే కదా చేశాడు, అదే చేశాడు కదా, అదే చెప్తుంది, అదే చేశాడు నాకు. ఓహో ఇప్పుడు మీరు అంటుంటే నాకు రామాయణం వల్ల సినిమా కథలు విలన్ ఇట్లా ఉండాలా అనేది, ప్రతి నాయకుడు ఎలా ఉండాలనేది కూడా అంత చదువుకున్నాడు, అన్నీ ఉన్నాయి సార్. కానీ మరి వ్యక్తిత్వం లేదు. అప్పుడు మంచివాడు అయిపోతాడా సార్? నాకు జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, స్త్రీలను నేను గౌరవించను, కనబడిన అమ్మాయినల్లా నేను తీసుకొస్తాను. ఇప్పుడు వాడి దేవుడు అనే వాళ్ళు కూడా సచ్చారు కదా. అదే అంటున్నాను సార్. ఎట్లా మనం అంటే సొసైటీకి, వాళ్ళ సమాజానికి, పిల్లలకి ఏం మెసేజ్లు ఇస్తున్నాం సార్? రావణాసురుడు మంచివాడు, ఇప్పుడు చదువుకున్నంత మాత్రాన, జ్ఞాని అయినంత మాత్రాన పేర్లో కూడా ఇరికించుకుంటున్నారు రావణ్ అని. దౌర్భాగ్యులు. ఆ రావణ పేరుకి అర్థం కూడా తెలియదేమో సార్. ఏడ్పించేవాడు అని రమణ. అవును, రామము నుంచి వచ్చిన అది ఏడ్పించేవాడు. అంటే వీడు రేపు ఎంతమందిని ఏడిపిస్తాడు? ఇప్పుడు కూడా ఏడిపిస్తున్నారు. అంటే
గొప్ప జ్ఞాని, వేదాంతవేత్త, శివభక్తుడు ఇవన్నీ అయినంత మాత్రాన సంగీతకారుడు, అన్ని కళలు వచ్చు. అస్ట్రాలాజికల్ అవును ఇది సార్, మంచి వైద్యం గురించి కూడా తెలుసు సార్. ఆయుర్వేద. అందుకే సీతమ్మ వారిని తీసుకెళ్లి శిశుప వృక్షం కింద కూర్చోబెట్టాడు సార్. ఆ చెట్టు గొప్పతనం ఏంటంటే చలికాలంలో వెచ్చదనం ఇస్తుంది, వేసవికాలంలో చల్లదనం ఇస్తుంది. అండ్ అయితే నేను మా అమ్మాయికి విషయం చెప్తే మరి వర్షాకాలంలో అంది. ఇంకా ఇక్కడ లాజిక్ మర్చిపోయావమ్మా నువ్వు. ఆయన తీసుకెళ్ళింది వర్షాకాలం అయిపోయిన తర్వాత. ఆయన పీరియడ్ తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన బ్రహ్మజ్ఞాని, అంతా తెలుసు ఆయనకు కూడా. ఆయన ఇంకా నాకు చావు తప్పదని ఆయనకు కూడా అర్థమైంది. కానీ ఆయన ఈగో అనేది ఉంది చూసావా, అది ఆయన ఒప్పుకోలేదు. ఒక మానవుడి చేతిలో నేను చావడం ఏంటని, ఆయనకి మనుషులంటే మొదటి నుంచి ఒక చిన్న చూపు కదా, అందుకని ఆయన ఈగో దాన్ని ఒప్పుకోలేదు. ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆమె రాముడు వచ్చేటప్పటికి వర్షాకాలం అయిపోద్దని తెలిసే తీసుకెళ్ళి శిశుప వృక్షం కింద కూర్చోబెట్టాడు. అండ్ ఆయనకు కూడా తెలుసు చూడండి, సీతమ్మ వారిని మొట్టమొదటి చూసినప్పుడు సంబోధన విశాలాక్షి అని సంబోధిస్తాడు. అమ్మవారు అన్న జ్ఞానం ఉంది, కానీ అహంకారం, గర్వం అనేవి ఉన్నాయి చూసారా. అంత జ్ఞానం ఉండి ఎవరని తెలుసున్నా కూడా అహంకార గర్వాలం నా లజ్జా నా భయం. కాబట్టి కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి విశాలాక్షి కళ్ళు ఇంకోలాగా కనిపిస్తున్నాయి. అంత ఇది ఉండి కూడా దాన్ని వేరేలాగా ఆలోచించుకుని తన ప్రాణం మీదకి తానే తెచ్చుకున్నాడు. మళ్ళీ ఆయన చూడండి, మీకు కుంభకర్ణుడు చెప్తాడు, ముందే చెప్తాడు. సీతమ్మ వారిని తీసుకొచ్చే ముందే ఒక సమావేశం పెట్టి, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను, చెయ్యనా వద్దా అని అడిగావా అన్నయ్య? అప్పుడు అడగలేదు. ముందు చేయాల్సిన పని వెనక చేయాల్సిన పని ముందు చేసావు. అంతేకాదు కానీ నిజంగా కుంభకర్ణుడి మాట పాపం ఆయన రాక్షసుడు అవడం వల్ల అది దాగిపోయినాయి. కానీ సార్ ఎంత ధర్మనీతి చెప్తాడు సార్. ధర్మ అర్థ కామ మోక్షాలలో ఏదైనా మోక్షం ఒక్కదాన్ని వదిలేసి మిగతా మూడిటిని ధర్మం ప్రకారమే సంపాదించుకోమన్నారు. అర్థం ధర్మం ప్రకారమే ఉండాలి, కామం కూడా ధర్మం ప్రకారమే ఉండాలి. అలా లేనటువంటి కామం కానీ అర్థాలు కానీ మనల్నే నాశనం చేస్తాయి. నువ్వు చేసిన పని అదే కదన్నయ్య అని ఎంత చక్కగా చెప్తాడు సార్. కుంభకర్ణుడు కూడా చాలా మంచి నీతి బోధ చేస్తాడు. చాలా గొప్పవాడు మేడం. అవును, వాడికి తెలుసు సస్తానం తెలిసి వెళ్తాడు. వాడు అన్నను వదిలి వెళ్ళలేక ఇప్పుడు విభీషణుడు ఎన్ని చెబుతాడు. ఇప్పుడు మూర్ఖుడి మనసు రంజింపలేదు. తిమిరి ఇసుకున్న తైలము తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుడి మనస్సు రంజింపరాదు. వాలి అంతే, ఈయన అంతే. ఇద్దరు చెప్పిన మాటలు వినలేదు, ఎంతమంది చెప్పినా వినలేదు. అసలు వాళ్ళైతే నిజంగా కోరి తెచ్చుకున్నాడే సార్ ఒక రకంగా చెప్తే. అందులో ఎంత ప్రేమించే తమ్ముడు. అవును, అసలు ఇది అన్నయ్య జరిగిందని చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. ఇవాళకి ఇట్లాంటి సిచ్యువేషన్ చాలా ఇళ్లలో ఉంటుంది సార్. అది తల్లిదండ్రుల మధ్య కావచ్చు, పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య, అసలు స్నేహితుల మధ్య, బంధువుల మధ్య. మేడం వన్ సైడ్ నీకు ఒక దాన్ని ఒక డిసైడ్ చేసుకొని ఇంకా ఇదే సత్యం. వాల్మీకి అది కూడా చెప్తాడు సార్. ఒక మాట వినేటప్పుడు నువ్వు మనసులో ఒక అభిప్రాయం, నీ బుర్రలో అవతల వ్యక్తి మీద ఒక అభిప్రాయాన్ని పెట్టుకుని ఏది వినకు. ముందు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో, నీ అవతల వ్యక్తి మీద ఎటువంటి అభిప్రాయాలను ఉన్నాయి దాన్ని పక్కన పెట్టి ఏం చెప్తున్నారో విని ఆ తర్వాత ఆలోచించు అన్నాడు. కానీ ఆ పని అసలు ఏదైతే చెయ్యొద్దని చెప్పారో అవే చేస్తాం సార్, ఏవైతే చేయమన్నారో అవి వదిలేస్తున్నాం. ఇంకొకటి కూడా సార్, అంటే నిజంగా మనిషి అనే వాళ్ళకి మన మానవుడికి ఆయన అడిగిన 16 లక్షణాలు అడుగుతారు కదా వాల్మీకి ఎలా ఉండాలి అని. ధైర్యవంతుడు, గుణవంతుడు, శీలవంతుడు, విద్య, అవన్నీ ఒక ఎత్తు అయితే వాటన్నిటిలో ఆయన ఇంకోటి అడుగుతాడు, క్షమాగుణం ఉన్నటువంటి వాడు, జీవకారుణ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇవన్నీ మరి మనిషికి ఉన్నటువంటి ఆ 16 లక్షణాల్లో, కానీ ఆ 16 కాకపోయినా నాకైతే మరీ ముఖ్యంగా ఒక 4 అయితే కంపల్సరీ ఉండాలనిపిస్తుంది సార్. క్షమాగుణం, అవతల వాళ్ళని క్షమించేటువంటి గుణం. అది ఈ రోజుల్లో మనల్ని ఇంట్లో ఉన్నటువంటి మనల్ని మనమే క్షమించుకోలేకపోతే ఎట్లా సార్? అది మనం మనుషులు ఎలా అవుతాం సార్? మానవుడికి. కానీ మీరు ఒక మాతృమూర్తి కాబట్టి, ఒక స్త్రీమూర్తి కాబట్టి క్షమాగుణాన్ని ఇదవుతున్నారు. కానీ క్షమాగుణం ఎక్కువగా అవడం వల్ల దేశం సంకలాగిపోతుంది మేడం. అంటే సార్ నాకు
రామాయణం చదివేటప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది సార్. ఎక్కడ అంటే రాముడు ఓ మాట అంటారు చూడండి, రావణాసురుడు సీతను తీసుకొచ్చి అప్పచెప్పి క్షమించమంటే క్షమించేస్తాను అంటాడు. అవును. యాక్చువల్గా నాకు ఇదే మాట నేను మా అమ్మాయితో చెప్తే అంది, అమ్మా ఎంత రాముడు మంచివాడైనా సరే అలా తీసుకొచ్చేసి క్షమించేస్తే వాళ్ళు సరే క్షమించి వదిలేస్తాడు, బాగానే ఉంది. మళ్ళీ రేపు ఆయన ఇంకొక పని చేయడని నమ్మకం ఏంటంటే, అంటే ఇక్కడ రామాయణ వ్యాంగిల్లో అయితే చెప్తానమ్మా, రావణాసురుడికి ఉన్న అహంకారం గర్వానికి ఆయన ఆయన ఒప్పుకోవడం సంగతి ఈయనకి తెలుసు. కాబట్టి మాట చెప్పాడు. బట్ కాకపోయినా నిజంగా వచ్చిన ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే సుగ్రీవుడు విభీషణుడికి పట్టాభిషేకం చేసేటప్పుడు సుగ్రీవుడు అడుగుతాడు, ఒకవేళ రావణాసురుడు కనుక వచ్చేసి క్షమించేశానంటే అప్పుడు మరి విభీషణుడికి ఏ రాజ్యం అప్పుడు కూడా ఇస్తావంటే మేడం, నా రాజ్యమే ఇచ్చేస్తానన్నాడు. అప్పుడు కూడా విభీషణుడిని చేరదీయడానికి ముందు ఆయన హనుమంతుడి సలహా తీసుకుంటాడు. అవును, హనుమంతుడిని అడుగుతాడు, అడుగుతాడు ఏంట్రా వీడి సంగతి అని. అంటే వీడు మంచివాడు, సత్వగుణం కలిగినటువంటి వాడు, వీడి కూతురు కూడా అమ్మ సీతమ్మ దగ్గర వారికి దగ్గర పని చేస్తా త్రిజట అవును చేసింది, అవును. కాబట్టి మీరు నమ్మొచ్చు అని చెప్తాడు. ఆ. అంటే ఇప్పుడు సచివుల సలహా తీసుకోవడం ఎంత అవసరం ఎంత అనేది. అవసరమో, ఇప్పుడు వాడు ఆమెను తీసుకొని వచ్చేటప్పుడు ఎవరితో మాట్లాడాలి, అంటే ముందు చెప్తాడు కదా సార్, వాళ్ళ తాతగారు చెప్తారు, మాల్యవంతుడు చెప్తాడు, మంత్రి చెప్తాడు, మారీచుడు చెప్తాడు, వద్దు నువ్వు ఆయనతో పెట్టుకోవద్దు, సీతమ్మని తీసుకెళ్ళొద్దు, ఇవన్నీ చెప్తారు. ఎంతమంది చెప్పినా వినడు. ఒక మాట చెప్తారు కదా, మరి ఒక్కడు 14,000 మంది రాక్షసులను సంహరించాడంటే ఎట్లాంటి వాడో ఆలోచించు అన్నాడు. నువ్వు మానవుల్ని ఎంత తుచ్చంగా ఆలోచించినా అరే వీడు కూడా చెప్తాడు కదా మేడం, ఎవరు మారీచుడు, అదే అంటుంది ఒరే సార్. రానే అక్షరం వింటే చాలు నాకు భయం వేస్తుంది, ఎవరు మా అని అంటారేమో. అంటారేమోనని. ఆయన ఎందుకు వదిలేశాడో, నన్ను 2 సార్లు వదిలేశాడు, ఇది 3వ సారి ఇంకెప్పుడు నేను దొరికానంటే నా ప్రాణాలు పోతాయి. నాకు 2 సార్లు మా అన్నం చంపేశాడు, ఎందుకని నన్ను వదిలిపెట్టాడు ఆయన, మళ్ళీ దండకారణ్యంలో వదిలిపెట్టాడు. తల్లిని చంపాడు, అవును, అన్నని చంపాడు, అన్నని చంపాడు. ఇంకొకటి కూడా సార్, మనకి అంటే ఈ ఫెమినిస్టులు వాళ్ళ రోజుల్లో చాలామంది కొన్ని క్యారెక్టర్స్ని మన వీళ్ళందరూ మహర్షులందరూ ఒక అన్యాయం చేసేసారు అని మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు మగవాళ్ళు వాళ్ళ కోణంలో చూసి కానీ ఏదో ఒక రకంగా ఆ క్యారెక్టర్ని కొంచెం తప్పుగానే రాశారు అనుకుందాం. అహల్య తీసుకుందాం సార్. కానీ అసలు వాస్తవాన్ని ఎందుకు వీళ్ళందరూ అర్థం చేసుకోవట్లేదు? అక్కడ వాల్మీకి రాసిన దాన్ని బయటకు అసలు అదేమో మామూలుగా చెప్పాలంటే అది నిజంగానే లేదు వాల్మీకి రామాయణంలో, అది ఎలాగో దూర్చబడింది. సరే, ఒకవేళ దూర్చబడినా ఒకవేళ వాల్మీకి రాసిందే అనుకున్నా, ఆయన ఏమని రాశాడు? ఇంద్రుడు నేను ఇక్కడ ఉండడానికి వచ్చాను అన్నాడు, కానీ నీతో ఉండడానికి వచ్చానని అనలేదు కదా. అంటే ఇక్కడ ఉండడానికి వచ్చానన్న దానిలోనే మన వాళ్ళు ఎంత అర్థం తీసేసి అక్కడ అహల్య క్యారెక్టర్ని ఇది చేశారు. అందులో ఇంద్రుణ్ణి కూడా సార్ చూడండి, వీళ్ళందరూ సగం సినిమాలలోనూ ఇది చేస్తా అతను ఒక విలన్గా ఆయన ఏదో ఒక పదవి ఆశించి, ఇంద్ర అనేది ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయం. ఆయన పేరులోనే ఉంది ఇంద్రియాలకి అధిపతి. అది ఇప్పుడు ఈమె ఇంద్రియాలని అదుపు చేసుకోలేకపోయి ఉండవచ్చు. అవును, అంటే అక్కడ ఆమె కూడా కాదు సార్, ఆయన భర్త గౌతముడు గొప్ప తపశ్శక్తి, ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఆయన ఆ తపస్సు చేసినప్పుడు ఆయనకి ఒక పదవి అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఆ పదవి ఇవ్వడానికి ముందు పరీక్ష పెట్టాలి కదా, అది ఆయన బాధ్యత. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా ఒక ఉద్యోగానికి మనం వెళ్తుంటేనే మనల్ని ఇంటర్వ్యూ చేసే మనకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవనే ఉద్యోగం ఇస్తున్నారు కదా. మరి ఆ మహర్షి తపస్సు చేసి ఏ పదవన్నా కానీ సరే, ఏదన్నా ఒక పదవో ఒక బిరుదో ఒకటి ఇవ్వాల్సి వచ్చినప్పుడు అందుకోవడానికి అతను అర్హుడు అవునా కాదా అనేది పరీక్షించాలి. ఆ పరీక్షించేటప్పట్లో ఆ ఇంద్రియ నిగ్రహం ఆయనకు ఉన్నదా లేదా అనేది పరీక్షించాలనుకున్నాడు. ఈమె దగ్గరికి వచ్చాడు, ఇక్కడ ఉండడానికి వచ్చాను అన్నాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే గౌతముడు వచ్చాడు. ఆయన కొంత అపోహపడ్డాడు, వెంటనే కోపం వచ్చేసింది. కాకపోతే ఇంద్రుడు ఏం చేశాడు? ఇంద్రుడి రూపంలో రాకుండా గౌతముడి రూపంలో వచ్చి ఇక్కడ ఉండడానికి వచ్చాను అన్నాడు. అహల్యకి తెలియదా ఆయన ఇంద్రుడు అని? ఆమె కూడా బ్రహ్మజ్ఞానే కదా, మొత్తం ఎంతో తపస్సు చేసి గౌతముడితో పాటు మనకి వాళ్ళు గోదావరి నది రావడానికి ఒక రకంగా వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా కారణమయ్యారు. ఒక జ్యోతిర్లింగానికి కారణమైనటువంటి వాళ్ళిద్దరు. ఆమెకి తెలుసు కదా. మరి ఈయన అంటే ఆయన ఇంద్రియాలను పరీక్షించాలనుకున్నప్పుడు కోపం ఆయనకి ముఖ్యంగా కావాల్సింది. కామం, క్రోధం, ఈ రెండే కదా సార్ మానవులకి ఆధీనంలో ఉండవలసింది. ఆ రెండు లేకపోవడం వల్లే
అన్ని సమస్యలు వస్తాయి. ఈవెన్ కుటుంబం కానీ సమాజం కానీ వ్యవస్థ కానీ పాడైపోవడానికి ముఖ్య కారణం అదే కదా అరుంధతి. మేడం వాటిని అరి అన్నారు. అదే సార్. అరిషడ్ వర్గాలు, వాళ్ళలో అవును అరిషడ్ వర్గాల్లో రెండు అవి రెండే శత్రువులు. అరి అంటే శత్రువు అని. అవును ఇప్పుడు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు అనే వాటిల్లో ఈ అవి రెండే ప్రధానం సార్. రెండు ఆ రెండింటి నుంచే మిగతా ఆ అన్ని రెండింటి వస్తాయి. నుంచి ఇప్పుడు సభ అన్నమాట. అవును వర్గము ఇప్పుడు మీరు దాని అరిషడ్ వర్గము. వర్గము. అవును. వర్గము అంటే గ్రూప్ అన్నమాట. ఆ రెండింటి నుంచే వచ్చినాయి మిగతా అన్ని కూడా. గ్రూప్స్. మరి ఆయన చేసింది అది. కానీ మన వాళ్ళు ఈరోజు మేడం అక్క కాళిదాసు అహల్యనే కవిత్వం కొంత అయితే మన వాళ్ళ పైత్యం కొంత అని అహల్యను ఒక్కదాన్నే శిక్షించారు, ఇంద్రుణ్ణి శిక్షించారు. ఎందుకు శిక్షించలా? ఇంద్రుణ్ణి కూడా శిక్షించారు. కాకపోతే మీకు అది అర్థం కాలేదు. వాళ్ళు చేసిన ఆయనకి ఇంద్రుడికి వేసిన శాపము మీకు అర్థం కాలేదు. అది ఏముంది, ఒక బాడీలో ఒక పార్ట్ తీసేసాడు అంతే కదా అని అనుకున్నారు. అర్థం కాలేదు. ఇక్కడేమో మనం అంటే జరిగిన విషయాన్ని సరిగా సమాజంలోకి పంపించడంలో ఇద్దరూ మిస్టేక్ చేశారు సార్. ఇటు కవులు కానీ ఈ రచయిత్రులు కానీ. బట్ సరే ఉన్నదాన్ని మనం ఇంకొక యాంగిల్లో కూడా ఆలోచిద్దాం సార్. ఇవాల్టి కాలానికి దాన్ని అన్వయించి చెప్పాలంటే స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మగవాళ్ళు వాళ్ళు ఏదన్నా ఒకటి పొందాలి అని అనుకున్నప్పుడు, ఈవెన్ రావణాసురుడు కానీ ఇంకొకళ్ళు కానీ ఏదన్నా పొందాలి అనుకున్నప్పుడు నీ దగ్గరికి వచ్చి తీయగా మాట్లాడుతా నిన్ను బుట్టలో వేసుకుంటా ఇది చేస్తారు. ఇవాళ రోజున పెళ్ళిళ్ళైన స్త్రీలు కూడా పరాయి పురుషుడు ఇదిలో పడిపోయి ఇది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు నువ్వు అంటే లవ్ జిహాదులన్నీ అయ్యే కదా మేడం. మీరు లవ్ జిహాద్కి వెళ్ళారు అదే నిజం కదా. ఇప్పుడు ఆడబిడ్డలు పిల్లలు ఎలా ఉండాలా అని అది కూడా రామాయణంలో ఉంది అదే సార్. చెప్తుంది. కుసునాభుడి కుమార్తెలు ఉన్నారు చూసారా సార్? ఆ, కుసునాభుడి కుమార్తెలు ఆ వాయుదేవుడు వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళు ఆయన ఏమంటారు, మా నాన్నగారే కనుక నిన్ను మాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటే మేము నిన్ను చేసుకుంటాం, వెళ్ళి మా నాన్నని అడుగు అని చక్కగా పద్ధతిగా చెప్పారు. ఇవాళ అంటే ఈ మధ్య కాలంలో మనకి ఆ మధ్య ఒక కేసు కూడా అయింది కదా సార్. ఒక అమ్మాయి ప్రేమిస్తే తండ్రి చంపేశాడు. అది ఆ అమ్మాయి ఏమంది, నాకు నచ్చినాడు నేను పెళ్లి చేసుకునే రైట్ నాకు లేదు. ఇవాళ రోజుల్లో చాలా మంది అంటున్నమాట, నన్ను అంటే మీ కోరిక తీర్చుకోవడం కోసం మీరు మమ్మల్ని కన్నారు, మమ్మల్ని మాకు నచ్చినాడని మేము ఇచ్చేసుకునే రైట్ లేదు. ఓకే, మీ కోరికల కోసం కన్నారని ఒక మాట అన్నావు. మరి పుట్టిన దగ్గర నుంచి నీకేం కావాలంటే ఏం కోరిక, నీవు ఏది అడిగితే కొండ మీద కోతిని ఆయన కావాలన్నా కోరిక తీర్చుకోవడానికి నిన్ను 18 ఏళ్ళు 20 ఏళ్ళు మోసాడుగా. అదే ఇంకా అంతకంటే కాదు సార్, నీ కొండ మీద కోతిని అడిగినా తీసుకొచ్చి ఇచ్చారు కదా, నీకు మంచి చెడు అన్నీ చెప్తూ వచ్చారు కదా. నీ ఎట్లా అసలు ఆడపిల్ల అంటేనే తండ్రికి ఎక్కడ లేని అభిమానం. అడిగితే ఎక్కడైనా ఏదైనా ఎంత ఖర్చు పట్టైనా తెచ్చి ఇస్తూ ఉంటారు తండ్రులు. అలాంటిది ఒక ఇంటికి నిన్ను పంపించేటప్పుడు తల్లిదండ్రులు ఎంత ఆలోచిస్తారు. నిజంగా సార్ రామాయణంలో నాకు అనిపిస్తుంది, రాముడు కూడా చూడండి శివధనుసు విరవగానే జనకుడు సంతోషపడిపోయి తీసుకొచ్చేసి వరమాలను తీసుకొచ్చి సీతమ్మ మెడలో వేయించబోతే రాముడు ఏమంటాడు, నా తండ్రి రావాలి, వచ్చి మీ అమ్మాయిని చూడాలి, మా ఇంటికి నాకు మీ అమ్మాయి సరిపోతుందని మా తండ్రి గారికి అనిపిస్తే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇక్కడ ఇది వాల్మీకి రామాయణంలో సార్. ఇంకొకటి తులసి రామాయణం కానీ ఆధ్యాత్మ రామాయణంలో ఇంకోటి ఉంటుంది సార్. వీళ్ళు విశ్వామిత్ర మహర్షితో వచ్చినప్పుడు ఆయన పూలు కోసుకురమ్మంటే అక్కడ పార్వతీదేవి గుడికి వెళ్తారు. అప్పుడే సీతమ్మ వారు కూడా గుడికి వెళ్తారు సార్. ఈమె నడిచి వస్తుంటే రాముడు పూలు కోసుకుంటూ ఉంటాడు. గుడికి వస్తుంటే సీతమ్మ వారి పాదాల చప్పుడు ఆయనకి వినపడి, నాకు ఈ శబ్దము ఇప్పుడుది కాదు, ఎన్నో జన్మల నుంచి ఇది మాకు బంధం, ఈ పాదాల శబ్దం, ఈ గజ్జల శబ్దం నాకు ఎప్పటి నుంచో విన్న అనుభూతి కలుగుతుంది, నాకు బాగా పరిచయం ఉన్నటువంటి స్త్రీ శబ్దంలాగా అనిపిస్తుంది, ఈమె నాకు తప్పక భార్య అయితే బాగుండు, ఇది మా ఇద్దరు పూర్వజన్మల బంధం అని అనుకుంటారు సార్. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారు. కానీ అక్కడ వాళ్ళిద్దరు ఏమనుకుంటారో తెలుసా, ఇద్దరు ఇష్టపడతారు సార్. సో ఇవాళ మన వాళ్ళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు ఇద్దరు చూసి ఒకళ్ళొకళ్ళు ఇష్టపడి ఇద్దరు ఏమనుకుంటారో తెలుసా సార్, మళ్ళీ మా నాన్నగారు శివధనుసు విడిచిన వాళ్ళకే ఇచ్చి నన్ను పెళ్లి చేస్తానన్నారు, నేను మా నాన్న మాట తప్పను, మా నాన్న ఎవరైతే శివధనుసు విరుస్తారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను, మా నాన్న ప్రతిజ్ఞ నేను నిలబెడతాను, నా అదృష్టం కొద్దీ అమ్మవారి దయ వల్ల ఈ రాముడే గనక శివధనుసు విరిస్తే చాలా బాగుండు. అలాగే రాముడు కూడా
ఆయన శివధనుసు విషయం అనుకోడు. మా నాన్నగారికి ఈ అమ్మాయి నచ్చితే బాగుండు, నేను ఈమెను నచ్చాలి, వివాహం చేసుకుంటా. నచ్చాలి. ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళిద్దరూ అంటే ఆధ్యాత్మ రామాయణం రామాచరిత మానస్ ప్రకారం ఇద్దరు ఒకరినొకళ్ళు ఇష్టపడి చూసుకుని ఇష్టపడినా ఇద్దరు మనసులో ఏముంది సార్, మా తండ్రి గారికి ఇద్దరికి తల్లిదండ్రుల గౌరవం, కుటుంబ గౌరవం నిలబెట్టాలి, మా తల్లిదండ్రులకి వీళ్ళు నచ్చాలి, మా తల్లిదండ్రుల ఇష్టంతోనే మేము పెళ్లి చేసుకోవాలి. అది వాళ్ళిద్దరి యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే మమ్మల్ని ఇంత గారాబంగా ఇన్నేళ్ళు ఇంత పెంచిన వాళ్ళకి ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలో ఇప్పుడు వీళ్ళు తెలియదు. అనుకుంటున్నారు మేడం, మేము కదా జీవితాంతం కలిసి ఉండేది కాబట్టి మాకు కదా నచ్చాలా. కరెక్టే, నీవు జీవితాంతం కలిసి ఉండాలి కదా, కనీసం నీకేమి ఇష్టమో నీకే తెలియదే. నీకే తెలీదే. నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో కూడా నీకు తెలియదు. మీ అమ్మా నాన్నలకి తెలుసు, అమ్మకి ఎక్కువ తెలుస్తుంది, ఇంకా ఎక్కువ అంటే ఖచ్చితంగా. నీతో ఉంటుంది కాబట్టి. ఈ రోజు మేడం ఎటువంటి పరిస్థితులు మేడం, అవును సార్, వాళ్ళు నమ్మి చేసుకొని పోతున్నారు. అవును. సూట్ కేసుల్లో దాగుతున్నారు, ఫ్రిడ్జ్ల్లో దాగుతున్నారు, లేకపోతే ఎక్కడో ఎక్కడ ఏ బొంబాయిలోనే ఎక్కడ అమ్మేస్తున్నారు. అమ్మేస్తున్నారు. అది కూడా కాదు సార్, ఇంకొక విషయం అంటే అమ్మాయిలకు కూడా తెలియట్లేదు సార్, ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం అదొక స్టైల్. అదే ఏదో చాలా గొప్ప అంటే అనుకుంటున్నారు. నేను ఇంకొక విషయం చెప్తాను సార్, ఈ విషయంలో కొంత తల్లిదండ్రులది కూడా తప్పు ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను సార్, అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది అనుకో, అమ్మ నువ్వు అబ్బాయిలతో మాట్లాడొద్దు, అమ్మాయిలతోనే మాట్లాడు అంట. అమ్మాయి ఏమడుగుద్ది, అమ్మ ఎందుకు మాట్లాడకూడదు అంటది. చెప్పింది విను, తిరిగి క్వశ్చన్ చేయకు అని అంటారు. వాళ్ళకి మనం సరైన క్లారిటీ ఇవ్వాలి సార్. అమ్మా అబ్బాయి, తల్లిదండ్రులు ఇద్దరు చెప్పాలి సార్. ఎందుకంటే తండ్రికి అబ్బాయి మనస్తత్వం గురించి, అబ్బాయిలు ఎలా వలలు వేస్తారో ఎట్లా మాట్లాడతారో తండ్రికి తెలుసు సార్. తండ్రి చెప్పాలి, అమ్మా అబ్బాయి ఈ ఉద్దేశంగా వచ్చి నీతో స్నేహం చేస్తాడు, నీతో మాట్లాడతాడు, ఇవన్నీ నీకు తెలియదు కదా తల్లి, వాళ్ళ ఉద్దేశాలు నీకు తెలియదు కదా, మగవాడిని నాకు తెలుసు కాబట్టి చెప్తున్నానని చెప్తా. తల్లి కూడా అమ్మా నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు మంచిగానే మాట్లాడచ్చు, కానీ అబ్బాయికి వేరే ఉద్దేశం ఉండొచ్చు, నువ్వు మీద ఇష్టం రావచ్చు, అప్పుడు వేరే రకంగా ప్రవర్తిస్తాడు. అందుకని ఇన్ని కారణాలు ఉన్నాయమ్మా, ఈ కారణాల వల్ల మాట్లాడొద్దని అంటున్నావు, ఒక హద్దు అనేది ఏర్పరిచింది అందుకే తల్లి ఇదే అని మనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తే సార్ పిల్లలు అర్థం చేసుకుంటారు సార్. అట్లా చెప్పే తల్లిదండ్రులు కరువయ్యారు మేడం, అది కదా ప్రాబ్లం ఇక్కడ. చెప్పాల్సిన వయసులో మనం అవన్నీ చెప్పకుండా తర్వాత పిల్లలు చేసుకున్నాక బాధపడితే ఉపయోగం ఏముంటుంది సార్? తప్పంతా మనమే చేసి పిల్లల మీదకి తోసేయటం న్యాయం కాదు కదా. ఇప్పుడు పిల్లల మీదకు తోయడం లేదు మేడం, పిల్లల మీదకు తోయడం లేదు, సర్దుకుంటున్నారంటారు. ఇప్పుడు వాళ్ళకంటే కొంచెం పిల్లలే మేలుగా ఉన్నట్టు అనిపిస్తున్నారు. అంటే మనకి రామాయణం ఇంకోటి కూడా నేర్పిస్తుంది సార్, వస్త్రధారణ నేర్పిస్తుంది సార్. ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు ధరించాలి, ఎప్పుడు ఏ సమయంలో ఎలాంటి బట్టలు ధరించాలి, రామాయణం ముఖ్యంగా అది కూడా నేర్పిస్తుంది సార్ మనకి. ఆంజనేయ స్వామినే చూడండి, సీతారాముల్ని అంటే రాముడు రామలక్ష్మణులు ఇద్దరు వస్తుంటే వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుంటారు. నిజంగా నాకు ఒక అనిపిస్తుంది సార్, మన హిందూ దేశము, హిందూ ధర్మము, అన్ని సంస్కృతి సభ్యత అన్నీ పుట్టినటువంటి ఈ దేశంలో నేటికి మనం ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామంటే దేవాలయాలలో గుడికి వచ్చేటప్పుడు సంప్రదాయ దుస్తులు ధరించి రండి అని బోర్డుల మీద రాసుకునేటువంటి దుస్థితుల్లో ఉన్నామా మనం? అంటే ఇంత సంస్కృతి పుట్టినటువంటి దేశంలోనే మనం ఇంకా ఇది రాసుకుంటున్నాం అంటే. నేను బాగా తిరుగుతూ ఉంటాను మేడం, అవును దేవాలయాలు అన్నీ దేశం అంతా తిరుగుతుంటాను నేను. కొన్ని దేవాలయాల్లో ఇప్పుడు అట్లా కట్టుబాటు అట్లా రాసి పెట్టిన దేవాలయాలు ఓకే, కానీ రాయని దేవాలయాల్లో చూస్తున్నాను మేడం, ఇక్కడ వరకు డ్రాయర్ల మీద, అదే ఆ డ్రాయర్ అంటారు దాన్ని ఏమంటారో తెలియదు నాకు, వాటి మీద మొత్తం ముప్పాతిక శరీరం బయటేసుకొని పవిత్రమైనటువంటి స్థలాలకు వస్తుంటే అమ్మాయిలు అలానే వస్తున్నారు, అబ్బాయిలు అలానే వస్తున్నారు. అబ్బాయిలు మేలు మేడం, వాళ్ళు ప్యాంటు షర్టు వేసుకొని వస్తారు, వాళ్ళు కూడా ఈ డ్రాయర్లు. అంటే సార్ ఒకటి సార్, ఇప్పుడు అంతటి భగవంతుడే మానవ జీవితం ఎలా ఉండాలి అనేది నేర్పించడం కోసం మానవుడిగా వచ్చి మనిషి ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు ఆయన అనుభవించి ఎన్ని చెప్పినప్పుడు మరి ఇంట్లో ఉండేటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో ప్రతి క్షణం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి ప్రతిదీ ఒక అలవాటుగా పిల్లలకి చేస్తే పిల్లలు కూడా అదే అనుకరిస్తారు కదా సార్. నువ్వు పొద్దున్నే 4కి 5కి మేడం అయితే ఒకటి మేడం, దాన్ని ఏదో శిక్షణలాగా అదొక అది ఎందుకు రూల్ లాగా చేస్తున్నావో కూడా కాకుండా చెప్పాలి కదా సార్. ప్రేమగా అదే సార్, ప్రేమగా ప్రేమగా నువ్వు చెప్తూ ఉంటే చేస్తూ ఉంటే అర్థం చేసుకుంటారు మేడం. ఇప్పుడు
పిల్లలు అడుగుతారు సార్, నా శరీరం నా ఇష్టం, నేను ఎందుకు వేసుకోకూడదు ఆడపిల్లలు అంటారు. అంటే అదే ఫెమినిజం అనుకుంటున్నారు. ఆ. ఇవాళ రోజున పిల్లలకి, ఆడపిల్లలకి ఫెమినిజం అంటే అయ్యో ఏంటంటే నిచ్చిన ఇప్పుడు బట్టలు మళ్ళా వేసుకోవటం. వాటి మీద వాళ్ళు ధరించే బట్టల మీద ఏదైనా కామెంట్ కామెంట్ కానీ చేస్తే చేస్తే ఇంకా ఇదో వీరనారీమణులు కొంతమంది ఉన్నారు, కదా సార్, వాళ్ళు కత్తులు తీస్తారు. కత్తులు తీసి వస్తారు కదా. ఆ, రేపా మరి వాళ్ళకి ఏమన్నా జరుగుతుంటే, అత్యాచారాలు జరిగితే 2 రోజులు మీరు స్లోగన్ పట్టుకుని తిరిగి తర్వాత వెళ్ళిపోతున్నావుగా. నువ్వు చేసేటువంటి ఈ పని వల్ల, అందుకే అన్నాను సార్, సీతమ్మని మించిన ఫెమినిస్ట్ లేదు అని. మరి ఆ రావణాసురుడు తీసుకెళ్ళేటప్పుడు తెలివిగా నగలన్నీ తీసింది, కానీ పుణ్యస్త్రీకి ఉండవలసినటువంటి నగలు మాత్రం ఆమె తీయలేదు చూడండి. ఆ. తాళిబొట్టు తీయలేదు, పోగులు తీయలేదు, ఉంగరం తీయలేదు, మెట్టెలు తీయలేదు, గాజులు తీయలేదు. కానీ వాళ్ళ రోజుల్లో ఇళ్లలో, అంటే నేనే చెప్తున్నాను సార్, ఇళ్లలో ఎందుకు ఉండేటువంటి ఇంటికి గృహిణులు రాగానే తాళిబొట్టు తీసి చిలుక్కు తగిలిచ్చే ఇళ్ళకి మా రాగానే మహా కదా సార్, ఇళ్లలో మహావనితలున్న ఇళ్లలో ఉండేటువంటి స్త్రీలే చాలామంది ఇవి ఏమీ లేకుండా గాజులు వేసుకుంటే అరిగిపోతాయి అంటారు, ఇంకోటి చేస్తారు. కానీ వీళ్ళెవ్వరికి తెలియని ఇంకో విషయం సార్, వీటన్నిటి వెనక సైన్స్ ఉంది. అవి మన శరీరానికి ఎంతో మంచిది. దీనితో పాటు మనకి కళ్యాణం, పెళ్లి చేసేటప్పుడు తాళిబొట్టు కడతారు కదా, దాన్ని కట్టడం అంటే సహజంగా సినిమాలలో అన్ని, చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని, సినిమాలలో చూసి లేవంగానే కళ్ళకు అద్దుకుంటుంటే ఓ భర్త మీద ప్రేమతో అద్దుకుంటుంది. కానీ తర్వాత మొన్న ఇలాగేదో పద్మపురాణమో సంథింగ్ ఏదో పురాణం చదువుతుంటే దానిలో వచ్చింది సార్, అసలు పెళ్లి చేసేటప్పుడు తాళిబొట్టుకు ముందు పూజ చేయిస్తారు కదా, భద్ర అనేటువంటి దేవిని ఆవాహన చేసి ఆడపిల్లకి పూజ చేయించి అది భర్తతో కట్టిస్తున్నారు. అంటే నువ్వు కట్టుకున్నటువంటి తాళిలో భద్రాదేవి ఉంది, నిన్ను నీ కుటుంబాన్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది. నువ్వు పొద్దున్నే నాకు అప్పుడు అర్థమైంది, అదొకటే కాదు పొద్దున్నే మేడం, లేసి ఇప్పుడు అద్దుకోవడం అంటే తాళి కట్టేటప్పుడు చెప్పే మంత్రం మంత్రం కూడా అవును, మమ జీవన మన హేతునా. హేతునామం. అవును, ఇప్పుడు మమ జీవన హేతునా, ఇదిగో నా ఈ జీవనానికి హేతువైన తాళిని నీ నీ మెళ్ళో కళ్ళ కడుతున్నాను కడుతున్నాను అంటే దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం అని ఉంచుకొని అంటే నన్ను జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పడం. అవును. ఆవిడ్ని అంటే ఇప్పుడు నీకు భద్రాదేవిని ఆవాహన చేసి ఇంత చేసినప్పుడు అంటే అసలు తాళి అనేది ఒక నగగా, ఒక వస్తువుగా భావిస్తున్నారు. అది అంటే ఈ విషయాలు తెలియక చేస్తున్నారో తెలిసే చేస్తున్నారో అర్థం కాదు సార్. అందులో ఒక ఆమెను ఉంచుకోవడం వల్లే మనము మన కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. నేను కూడా ఇప్పుడు చాలా మందిని ఇప్పుడు చూస్తుంటాను సార్. పసుపు తాడు కట్టుకుంటారు కదా మేడం, అవును, సపోజ్ తెగింది అనుకోండి, అవును, తెగింది తెగింది అని అని కూడా కూడా అన్నారు మేడం, అవును, పెరిగింది పెరిగి అంటారు, అవును సార్, పెరిగింది అంటారు. అవును, అంటే మళ్ళా అదొకటే కాకుండా ఆ కట్టుకునేదాకా మళ్ళా అవును, దాన్ని సరి చేసుకునేదాకా మాట్లాడరు మేడం. అవును. అది అది దానికి ఇచ్చే విలువ. దాని విలువ తెలియక వీళ్ళు చేస్తున్నారు అంటే ఒక్కటి సార్, పేరెంట్స్ చెప్పట్లేదు. నేను అడిగితే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తే చాలా నగలు పెట్టుకొస్తారు, కానీ మళ్ళీ మంగళసూత్రం వేసుకోరు. అంటాను, ఇన్ని నగలు పెట్టుకున్నారు, ఆ సూత్రం అనేది లేకపోతే దానికి అందమే రావట్లేదు. ఒకటి ఏ విధంగా మిమ్మల్ని చూడాలి, ఏ అంటే సుమంగళిగా చూడాలా, ఎలా చూడాలి? అయ్యో బొట్టు లేని వాళ్ళు కనిపిస్తుంటారు. సరే, అంటే ఒక మతం అయితే అసలు పూర్తిగా బొట్టే లేకుండా తిరుగుతూ ఉంటుందిలేండి. అంటే కొన్ని చెప్పాల్సిన విషయాలు కూడా మనం పిల్లలకి చెప్పటంలో, వాటిని ఆచరింప చేయటంలో ఇంట్లో ఉన్నటువంటి తల్లులు చేస్తున్న తప్పే అని అంటాను సార్ నేను. అంటే ఈ మాట అంటే కోపం వచ్చేవాళ్ళు కూడా లేదు మేడం, ఉండొచ్చేమో తప్పే కానీ లేదు సార్, లేదు లేదు లేదు. ఇప్పుడు మన మన మనం ఏదో సంస్కృతిని మనమే మనం ఏదో ఇంకొకరి మెప్పు కోసమో ఇంకొకరి అవును. దానికోసమో చేయడం లేదు మేడం. మనం సమాజ హితాన్ని కాంక్షించి చేస్తున్నాం ఈ కార్యక్రమం. రామాయణంలో వివాహం ఎలా చేసుకోవాలో వర్ణిస్తారు సార్. ఇప్పుడు మన వాళ్ళు మంగళ స్నానాలని చేస్తున్నారు కదా, అసలు ఆ మంగళ స్నానంలో ఎలాంటి ద్రవ్యాలు కలపాలి, కలుపుతారు. ఏమేమి వేయాలో కూడా ఇచ్చారు సార్, అవును అవును మేడం, అవును. చక్కగా వర్ణించారు సార్. అది అదొకటే సీతమ్మకి కాదు మేడం, చేయించేటప్పుడు ఎలా అసలు చేయించారు? అసలు మీకు రామాయణంలో అహల్య కొడుకు కదా, అవును, ఎవరు శంతనుడు, ఆయన పురోహితుడు, వాళ్ళ పురోహితుడు శంతన మహర్షి. ఆయన వీళ్ళ వంశక్రమం చెప్తాడు, అవును, వశిష్ఠుడు వీళ్ళ వంశక్రమం వంశక్రమం చెప్తాడు. చెప్తాడు. అవును, అంటే దాంట్లో దాచుకోకుండా చెప్తారు మేడం. అవును, ఇప్పుడు రాముడి వంశంలో ఒక రాజు ఉంటాడు, వాడు పిల్లల్ని తీసపోయి సరయు నదిలో అవును. వేస్తుంటాడు. ఆ కథ కూడా దాంట్లోనే దానిలో అప్పుడే వస్తుంది. అవును సార్, అప్పుడే వస్తుంది. దానికి ముందు కూడా సార్ సెకండ్ అంటే ఇక్ష్వాకుడు పుట్టిన పిల్లల్లో ఒక అతను
అతను కూడా అలాగే చేస్తూ ఉంటే, దండుడు అతని పేరు, రాజ్యం నుంచే బహిష్కరించేస్తే అట్లా వచ్చిందే సార్. అతను వెళ్ళి రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు. అదే దండకారణ్యం సార్. దండకారణ్యం. అది అతను ఏర్పరచుకున్నది. శుక్రాచార్యుడి కూతుర్ని ఇష్టపడి మళ్ళీ ఆమెని అత్యాచారం చేస్తే ఆయన శపిస్తే అదంతా అరణ్యం అయిపోతుంది అనమాట. ఇప్పుడు అవన్నీ చెప్తాడు. ఇదిగో మా వంశంలో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు కొడుకు దొంగ అయినా సరే చెప్పరు. అండ్ ఇంకొకటి కూడా చూడండి సార్, విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు కదా రాముణ్ణి తాటక సంహారం కోసమని. ఆయన చక్కగా తీసుకెళ్ళి సంహరించి తీసుకొచ్చేయచ్చు, కానీ అలా చేయకుండా వెళ్ళేటువంటి దారిలో ఎన్ని రాజ్యాలు వస్తాయో ఆ రాజ్యాల కథని, ఆ ప్రదేశం కథని అన్నీ చెప్పాడు. ఆ చెప్పడంలో ఉన్న ఉద్దేశం నిజంగా నాకైతే ఒకటి అనిపిస్తుంది సార్. 10 ఏళ్ల నుంచి అట్లీస్ట్ 11 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి పిల్లలందరితో కంపల్సరిగా బాలకాండ చదివించాలి అని. అది ఎందుకంటే 2 విషయాలు సార్. ఇటు అమ్మాయికైనా అబ్బాయికైనా టీనేజ్ స్టార్ట్ అయ్యే వయసు, వాళ్ళ అంటే ఎలా ఉండాలి, నడవడిక ఎలా ఉండాలి, అలాగే ఏమేమి విషయాలు తెలుసుకోవాలి. విశ్వామిత్రుడు ఇవన్నీ ఎందుకు చెప్తాడు సార్? తాటక గురించి చెప్తాడు. అండ్ ఆ మధ్యలో శివుడి కథ, మన్మధుడిని దహించటం చెప్తాడు, అహల్య చెప్తాడు, ఇవన్నీ చెప్తాడు ఆయన. ఎందుకు చెప్పాడు? ఈయన ఇంక తొందరలో గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నాడు. ఆ గృహస్థాశ్ర జీవనంలో ఎలా ఉండాలో నేర్పించడం కోసం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాడు. ఆ తాటక ప్రవృత్తి చెప్పాడు, ఆమె ఎలా ఉంటుందో చెప్పాడు. మన్మధుడు ఎందుకు అంటే నువ్వు నీ కామాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, అది ఉంచుకోకపోతే ఎలాంటి కష్టం వస్తుందో. ఒకవేళ తొందరపడి కూడా నువ్వు ఏ పని చేయొద్దు. అహల్య విషయంలో తొందరపడి నిందించడం కానీ, మరి గౌతముడు తొందరపడి తీసుకున్న నిర్ణయం వల్లే కదా అలా అయింది. అంటే ఒక ట్రైనింగ్ ఇచ్చాడు సార్. మొత్తము ఇవన్నీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పవలసినటువంటి అన్నీ మనకు అక్కడ ఇచ్చాడు. దాంతోపాటు పూర్వీకుల గురించి చెప్పుకొచ్చాడు. ఆయన పూర్వీకులు, భగీరథుడు ఎంతటి వాడు చూసావా, ఆయన ఎంత కష్టమైనా కూడా ఆ పనిని సాధించాడు. అంటే మనం ఏదన్నా ఒక పని చేయాలనుకుంటే ఎంత కష్టమైనా చెయ్యాలి. నీ పూర్వీకులు ఇలా చేశారు, వాళ్ళ పేరుని నువ్వు చెడగొట్టద్దు అని. మనం ఇందాక అనుకున్నాం చూడండి సార్, అమ్మమ్మ తాతయ్యలు నాయనమ్మలు ఏదైనా చెప్తుంటే మన వాళ్ళు ఇచ్చేస్తారని. అక్కడే వస్తుంది సార్ మన మెయిన్ ఉన్నటువంటి ఒక వ్యవస్థని పాడు చేసేటువంటి ఇదిని మనం అక్కడే చెడగొట్టేస్తూ అన్నీ. అసలు విశ్వామిత్రుడి గురించి చెప్పుకోవాలంటే అదే ఒక పెద్ద కథ సార్. అంతే కదా సార్. రామాయణం మేడం, అది అదే సార్. రామాయణం. ప్రతి పాత్ర చివరికి జటాయువు గాని, సంపాతి గాని, ప్రతి పాత్ర మనకి ఏదో ఒకటి. చివరికి సరయు నది కూడా సార్, అది ఎక్కడి నుంచి వచ్చింది? అల్లలే అసలు మనము రామాయణం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కోకొల్లాలు మేడం. ఇప్పుడు నిజంగా మీరు దీనికి ఇచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో, ఈ టాక్ ఇచ్చినటువంటి పేరు రామకథ జీవనసుధ మేడం. అది అటువంటి జీవనసుధని, సుధా అంటే అమృతతుల్యమైనటువంటి ఇది. అటువంటి మాధుర్యాన్ని మనం మన బిడ్డలకు ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వాలి. అంటే కొంచెం సినిమాలు వీటి ప్రభావాలు కనుక కొంచెం తగ్గితే, రావణాసురుడు లాంటి వాడు హీరోలు అయిపోయి ఇలాంటివి ఏమి ఇది అంటే ఒకవేళ వాడు అలా భావించినప్పుడు ఇంట్లో ఉన్న తల్లులు చెప్పగలిగితే అది బాగుంటుంది సార్. అది చెప్పకుండా మనం కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తే అప్పుడే వచ్చేది కష్టం, ఇబ్బంది అంతా. అంతే సార్. నువ్వు రావణుడిలాగా అవ్వద్దురా, రాముడిలాగా ఉండు, వాలిలాగా ఉండద్దురా, వాలిలాగా ఎవరితో పడితే వాడితో స్నేహం చేయొద్దురా, రాముడిలాగా. లేకపోతే సుగ్రీవుడు విభీషణులు ఎగ్జాంపుల్గా చూపించచ్చు సార్. రాముడు అంటే రాజు కాబట్టి. చూడండి, మీరు మంచి టాపిక్ ఇచ్చేశారు. రాముడు అంటాడు, నువ్వు వాడితో కాకుండా నాతో స్నేహం చేస్తుంటే వాడు రావణుడు నా తెచ్చిచ్చేవాడు, నువ్వు ఎందుకు వాడితో అంటే నీ పని కోసం ఒక దుర్మార్గుడిని నువ్వు ఆశ్రయించకూడదు, కష్టమైనా సరే నువ్వు సాధించుకో. అంటే దానిలో ఉండే రాజనీతి కూడా వేరే ఉంది సార్. మళ్ళీ మనకి ఎప్పుడన్నా అవకాశం వస్తే రామాయణంలో అది కూడా మాట్లాడుకుందాం. అంటే అవకాశం వస్తే కాదు మేడం, మీరు అవకాశం ఇచ్చి మాట్లాడండి. మీరు ఎప్పుడు రమ్మన్నా రామాయణం గురించి చెప్పడానికి వస్తారు సార్, అదే ఇబ్బంది లేదు. రామాయణంలో రాజనీతి ఈసారి అది రాముడు గురించి చెప్పడం అంటే
అది ఒక్క రాముడికి అదే కాదు సార్. రామ మార్గం అంటే రాముడు నడిచిన మార్గం అంటారు. కాదు సార్. మనం నడవాల్సిన మార్గం. నడవాల్సిన మార్గం. మనం నడిచే మార్గం సార్. అది ఒక్క రామ మార్గం అని రాముడికి మనం ఆపాదించేసి ఆయన నడిచాడు. ఆయన అలా నడిచి చూపించాడు కాబట్టి మనం కూడా నడవాలి కదా. మనం నడిచి తీరాలి సార్. తీరాలి. అది ఈ సమాజం తీరినప్పుడే ఇప్పుడు రామరాజ్యం రామరాజ్యం అంటే రామరాజ్యం ఊరికనే వస్తుందా మేడం? అవును సార్. రాముడు నడిచిన దారిలో నడిస్తే వస్తుంది. వస్తుంది. లేకపోతే ఊరినేలా వస్తుంది. ఎట్ట వస్తుంది? ఏదైనా అది ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏమీ తెలియకుండా సగం సగం తెలుసుకుని సగం సినిమాలు సగం సీరియల్స్ సగం ఇది చేసి వాటి ద్వారా సగం సమాజాన్ని దానికి తోడు మనకున్నటువంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా అసలు ఎన్నెన్ని చెప్తూ ఉంటారంటే రావణాసుడు చనిపోయినాక మండోదరి విభీషణ్ను పెళ్లి చేసుకుంది. నువ్వు చూసొచ్చావా? వాల్మీకి రాశాడా? కాదు సార్. విభీషణుడు పెళ్లి చేసుకున్నాడు ఎలా చెప్తున్నావు మేడం? అది ట్రైబల్ సిస్టమ్. అవును. ఇప్పుడు వాలి చనిపోతే తారా కానీ ఇక్కడ అసలు జరగలేదు కూడా సార్. ఎక్కడ మండోదరి విభీషణుడు పెళ్లి చేసుకోవడం మండోదరి చాలా పతివ్రత, చాలా గొప్ప క్యారెక్టర్ ఆమె. దానికి తోడు విభీషణుడు కూడా తల్లిలాగా ప్రతి విషయంలో ఇచ్చేసారు. అంటే చెప్తున్నాను సార్. అంటే మన హిందూ పేర్లు పెట్టుకుని మన సమాజాన్ని మన పిల్లల్ని చెడగొట్టడానికి వేరే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏమో తెలియదు కానీ అదేంటో మన దౌర్భాగ్యం. మన వాళ్ళు కూడా అట్లాంటి వాటికి బాగా అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైనా ఇప్పుడు మంచి కన్నా పాజిటివ్ కంటే నెగిటివ్ చాలా. అందుకే చెప్పాడు సార్ వాల్మీకి ముందే దీనిలో ఉన్నటువంటి తప్పుల్ని ఎంచడానికి కాదు, ముందు ఏదన్నా వినేటప్పుడు జాగ్రత్తగా విని ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు మన వాళ్ళు. నిజమే మేడం. మేడం నిజంగా చాలా అద్భుతమైన రోజు ఈరోజు. ఒక మంచి తులసి దోహాతో మనం ముగిద్దాం. రామనామమణి దీపధరు జీహ్ దెహరిద్వార్ తులసి బీతర్ బాహిరో జో చాహసి ఉజియార్. రామనామం అనే దీపాన్ని మన నాలుక అనే గడపట్లో వెలిగిస్తే అది అన్నవాడికి విన్నవాడికి ఇద్దరికీ ముక్తినిస్తుందని తులసి. మళ్ళా ఈసారి రామాయణంలో రాజకీయం దాని గురించి మాట్లాడదాం మేడం. ఇదండి ఈరోజు మన ఇష్టాగోష్ఠి. నిజమైన ఇష్టమైన గోష్ఠి ఇది. మా లావణ్యమ్మను చూస్తే ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఆమె చిరునవ్వులోనే మనకు అనేక రకాల రాముడికి ఉన్న 16 లక్షణాల్లో సీతమ్మ వారికి ఉన్నటువంటి 16 లక్షణాల్లో ఇది కూడా ఒకటి సార్. మనిషి ఎప్పుడు నవ్వుతూనే ఉండవుతూనే అది మనల్ని చూస్తే అవతల వాళ్ళకి కూడా అంతే ఆనందం కలుగుతుంది కదా సార్. నిజం మేడం, నిజం. ఏదో పోగొట్టుకున్నట్టు మనకి ఏం తెచ్చామని మనం పోగొట్టుకున్నాం సార్. ఏం తీసుకెళ్తామని పోగొట్టుకున్నాం. సో అది సీతమ్మ లక్షణం కాబట్టి మా లావణ్యమ్మకు కూడా వచ్చింది. మరో మంచి విషయంతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. మరి ఏదో ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నాం అండ్ వెళ్ళిపోయాం కాకుండా దీంట్లో ఉండే సారాంశాన్ని గ్రహించండి. పెద్దలు వింటే పిల్లలకు వినిపించండి, పిల్లలు వింటే విషయాన్ని గ్రహించండి. మేము చేస్తున్నటువంటి ఈ శ్రమ మీకోసం. మాకు దీనివల్ల ఏ ప్రయోజనం లేదు, కానీ సమాజ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నటువంటి కార్యం ఇది. మరలా మరో మంచి అంశంతో మీ ముందుంటాను. ఇప్పటి వరకు మన మదన్ గుప్తా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. జై హింద్, జై మా భారతి. నమస్కారం మిత్రులారా, మీ మదన్ గుప్తా.